మన యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని 2వ కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం తిప్పుదాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదైన నివాసము పరలోకములో మనకున్నది అని ఎరుగుదాం. For we know that if our earthly house of this tabernacle were dissolved, we have a building of God, a house not made with hands, eternal in the heavens. అలాగే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం, Book of Revelation chapter 21 from verse 1. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇక లేదు. And I saw a new heaven and a new earth, for the first heaven and the first earth had passed away, and there was no more sea. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. Praise the Lord. And I, John, saw holy city, New Jerusalem, coming down from God out of heaven, prepared as a bride adorned for her husband. 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందరు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ప్రైజ్ ది లార్డ్. 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వీటిని. హల్లెలూయా. Let us bow our heads for one of prayer. వాక్యం నిమిత్తం తలలో ఉంచుదాం, ప్రార్థన నిమిత్తం. కృపగలిగిన తండ్రి, దయగల మా ప్రియ పరలోకపు దేవా, ఈ ఉదయకాలం తండ్రి మరొకసారి నీ యొక్క విశ్వాసం తెరవబడింది ప్రభా, చదవబడింది నాయన. మీరే రంగం మీదకి రమ్మని మిమ్మల్ని ఆహ్వానించుకుంటున్నాం. ఈ యొక్క వాక్యం యొక్క బయలుపాటిని మరొకసారి మాకు దయచేయండి. ఈ నూతన ఆదివారం ఇక్కడ చిన్న మందగా చేరి ఉండగా ప్రభా, ఏ బిడ్డలైతే ఈ వాక్యం ఇచ్చినారో వారందరికీ ఒకే విధమైన ప్రత్యక్షతలు గ్రహించమని ప్రాధాన్యపడుతున్నాం. ఇదిగో ప్రభా, లోకము భిన్నమైన బోధల వైపు తిరుగుతూ ఉండగా మమ్మల్ని అయితే నువ్వు ప్రేమించున్నావు కాబట్టి ఒకే రకమైన వర్తమానాలు కొనసాగుతూ ఉండగా ఇదే రకమైన దళిత ఎవరికైతే ఇచ్చున్నావో వారందరినీ ప్రభా ఈ వర్తమానం ద్వారా మాట్లాడమని, వాళ్ళ హృదయాలను మీరు స్పందించమని, అలాగే మనందరినీ ఈ వర్తమానం ద్వారా దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరం కూర్చుందాం. మరి పోయిన వారము మనం మాట్లాడుకున్నాము, మరి థియోఫనీ మొదటి భాగం మనం మాట్లాడుకున్నాము. ప్రభు చిత్తమైనట్లయితే ఈరోజు దాన్ని మనం కొనసాగిస్తాము. ఒకవేళ ప్రభు గారు అనుమతించినట్లయితే ఈరోజు దాన్ని ముగించుకుంటాము. ఒకవేళ ప్రభు గారి ఇంకేదైనా మనకి వర్తమానం కానీ ఈ మధ్యలో ఇచ్చినట్లయితే మనం దాన్ని మళ్ళీ తర్వాత వారానికి కంటిన్యూషన్ చేద్దాం. ఏదేమైనా మనం ప్రభు యొక్క వాక్యానికి లోబడటము ఎంతో ప్రాముఖ్యత అవసరమై ఉన్నది. హల్లెలూయా. సో మరి గత వారం మాట్లాడుకున్న దాని నుంచి ఒక చిన్న భాగం చెప్పనండి. థియోఫనీ అని మనం ప్రారంభించున్నాము. అయితే ప్రభు కృపను బట్టి అది ఇంకొక వర్తమానంలోకి మళ్ళించడం జరిగినది. అయితే ఈరోజు మళ్ళీ మనం ప్రారంభించుకుంటున్నాం అదే థియోఫనీ, దాని 2వ భాగంగా దాని ఒక కొనసాగింపు భాగం మనం మాట్లాడుతున్నాం. Let us start with the word. I am a spiritual being sent to have an earthly experience, not the other way around. మనము పరలోకం నుంచి భూమి మీదకి ఎందుకు పంపించబడ్డామంటే భూమి మీద నువ్వు ఉన్నావు, ఇక్కడ ఎలాగుంది అని ఒక అనుభవం పొందుకోవడానికి మాత్రం నువ్వు వచ్చున్నావు. అది కాక వేరే దేని కొరకు నువ్వు భూమి మీదకి రాలేదు. సో దట్ మీన్స్ యు డోంట్ హ్యావ్ ఎనీ అదర్ వర్క్. నువ్వు ఇక్కడ నీకు ఏదైనా పని ఉన్నదా అంటే నీకు ఉన్న పని ఏది లేదండి. ఉన్న పని ఏకైక పని ఏంటంటే భూమి మీద నువ్వు ఒక అనుభవం కలిగి ఉండాలి. ఈ అనుభవం ఏంటి? భూమి ఎలాగుంటుంది, ఇక్కడ ఎలాగుంటుంది. అయితే ఇవన్నీ నువ్వు ఎలా కలిగి ఉండాలి? నువ్వు క్రీస్తుని కలిగి అనుభవం కలిగి ఉండాలి. టు కాంక్వర్ ది ఎర్త్, టు కాంక్వర్ ది సిచ్యువేషన్స్, టు కాంక్వర్ ది ట్రబుల్స్. నువ్వు నీకున్న సమస్యలని, నీకున్న పరిస్థితుల్ని, ఈ భూమిని జయించడానికి నీకు ఒక అనుభవం కావాలి. యు నీడ్ అన్ ఎక్స్పీరియన్స్. ఒక అనుభవం కావాలి. ఏ అనుభవం అది? క్రీస్తుని నువ్వు కలిగి ఉండి ఒకదాన్ని జయించిన అనుభవం నువ్వు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లెట్ మీ స్టార్ట్ విత్ ద ప్రాఫిట్ వర్డ్.
ప్రాఫిట్ మెసేజ్. ఫిబ్రవరికి రాసిన పత్రిక 4వ భాగంలో ప్రవక్త మాట్లాడతాడు, గాడ్ ఏ థియోఫనీ బాడీ. చూడండి, దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఎల్లప్పుడు థియోఫనీ. అయితే ఆ దేవుడు ఏం చేశారంటే, చూడండి, గాడ్ ఏ థియోఫనీ బాడీ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ దట్ సేమ్ ఫార్మ్. ప్రైజ్ ది లార్డ్. సో అకార్డింగ్ టు జెనసిస్ చాప్టర్ 1:26 and 27, God is in the form of theophany and he created human beings in his own image. దేవుడు ఇక్కడ ఏం చేశారంటే, ఆదికాండం 1వ అధ్యాయం 26-27 వచనంలో ఆయన అంటున్నాడు, ఇదిగో మానవులను మన స్వరూపములో మన సారూప్యంలో తయారు చేద్దాం. ఏ సారూప్యము? దేవుని యొక్క సారూప్యము. అంటే దేవుని యొక్క సారూప్యం ఏంటి? థియోఫనీ. ఇప్పుడు దేవుడు ఏ సారూప్యంలో ఉన్నాడు? ఏ స్వరూపంలో ఉన్నాడు? He is in the form of theophany. So God says that we will create human beings in our own image. In other words, in theophany bodies. So చూడండి, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మన స్వరూపంలో అనగా ఇంకొక మాటలో చెప్పినట్టయితే, మనం ఎలాగే థియోఫనీలో ఉన్నామో అలాగా మానవుల్ని కూడా థియోఫనీలో చేద్దామంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. చూడండి, గాడ్ ఏ థియోఫనీ బాడీ. ఇప్పుడు దేవుడు ఒక థియోఫనీలో ఉన్నాడు, థియోఫనీ శరీరంలో ఉన్నాడు. క్రియేటెడ్ మ్యాన్ ఇన్ దట్ సేమ్ ఫార్మ్. అదే రకమైన సారూప్యంలో దేవుడు మనల్ని తయారు చేస్తున్నాడు. అండ్ పుట్ హిమ్ ఓవర్ ది గార్డెన్. ఇప్పుడు దేవుడు థియోఫనీ బాడీలో ఉంచి ఆదాముని అవ్వ తీసుకొచ్చి ఆ ఏదెన్ తోటలో పెట్టున్నాడు. సో ఇప్పుడు ఆదాము అవ్వ, లేకపోతే ఆదాము ఏ శరీరం కలిగి ఉన్నాడు? వాట్ కైండ్ ఆఫ్ బాడీ ఆదాము హ్యావ్? వాట్ కైండ్ ఆఫ్ బాడీ? ఇట్స్ ఎ థియోఫనీ. ప్రైజ్ ది లార్డ్. గమనించండి. But in theophany form, man could not till the soil. ఆ థియోఫనీ శరీరంలో ఉండగా మానవుడు మట్టి శరీరంలోకి వెళ్ళలేడు, మట్టిగా మారలేడు. వింటున్నారా? సో గాడ్ మేడ్ ఏ హ్యూమన్ బాడీ ఫర్ మ్యాన్స్ థియోఫనీ. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఈ థియోఫనీ బాడీ మట్టిలో కలిసిపోదండి, మట్టి లోపలికి వెళ్ళదు. ఎందుకని? దేవుడు యొక్క సారూప్యం కలిగి దేవుడి లోపల కలుస్తుంది. మట్టి సారూప్యంలో వచ్చింది మట్టిలో కలుస్తుంది. మొదటి ఆదాము పోలికలో ఉన్నవాడు మొదటి ఆదాముగానే ఉంటాడు. కడపటి ఆదాము పోలికలో ఉన్నవాడు కడపటి ఆదాము పోలికలో ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇక్కడ గమనించండి, ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? థియోఫనీ బాడీలో ఉన్న ఆదాము కొరకు దేవుడు ఒక మట్టి శరీరం తయారు చేస్తున్నాడు. గాడ్ మేడ్ ఏ హ్యూమన్ బాడీ ఫర్ మ్యాన్స్ థియోఫనీ. మానవుని యొక్క థియోఫనీ. చూడండి, దేవుడి థియోఫనీగా ఏం చేసుకోవాలా? ఒక మానవుని థియోఫనీ నిమిత్తము ఒక హ్యూమన్ బాడీని తయారు చేస్తున్నాడు. అండ్ నౌ అన్లెస్ యు యాక్సెప్ట్ ది హోలీ స్పిరిట్. ఇప్పుడు చూడండి, ప్రవక్త మన గురించి మాట్లాడతాను ఇక్కడ. నువ్వు పరిశుద్ధాత్మని అంగీకరించేంత వరకు యు ఆర్ బౌండ్ ఫర్ హెల్. నువ్వు దేనితో నిర్ణయించబడ్డావు? దేనితో బంధించబడ్డావు? పాతాళంతో నువ్వు బంధించబడ్డావు. అన్లెస్ యు యాక్సెప్ట్ ది హోలీ స్పిరిట్. నువ్వు పరిశుద్ధాత్మను అంగీకరించేంత వరకు, పరిశుద్ధ వాక్యం నువ్వు అంగీకరించేంత వరకు కూడా నువ్వు పాతాళంతో కట్టివేయబడి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. అయితే గమనించండి, ఈవెన్ ఇఫ్ యు కీప్ ఎవ్రీ కమాండ్మెంట్, నువ్వు బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క ఆజ్ఞను నెరవేరుస్తున్నప్పటికీ కూడా నువ్వు పరిశుద్ధాత్మగా ఒప్పుకోనట్లయితే, ఇఫ్ యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, దెన్ యు నో యు ఆర్ స్టిల్ బౌండ్ ఫర్ హెల్. ఈవెన్ యు మే కీప్ ఎవ్రీ కమాండ్మెంట్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టమెంట్. నువ్వు పాత నిబంధనలో ఉన్న ప్రతి ఒక్క ఆజ్ఞను నెరవేరుస్తున్నప్పటికీ ఏమై ఉంటావు? పరిశుద్ధాత్మను ఒప్పుకోకపోయినట్లయితే నువ్వు ఇంకా పాతాలతో కట్టబడి ఉన్నావు. కాబట్టి దానికి అర్థం ఏంటంటే, స్టిల్ యు ఆర్ ఇన్ బాండేజ్. నువ్వు ఎలాగున్నావు? ఇంకా దాస్యత్వంలోనే ఉన్నావు. నీకు ఇంకా విడుదల రాలా. విడుదల ఎప్పుడు వస్తుంది? వెన్ యు యాక్సెప్ట్ ద హోలీ స్పిరిట్, వెన్ యు యాక్సెప్ట్ ద ఫుల్నెస్ ఆఫ్ ది వర్డ్. నువ్వు పరిపూర్ణమైన వాక్యం నువ్వు ఒప్పుకున్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మను ఒప్పుకున్నప్పుడు నీకు అక్కడ విడుదల వస్తున్నది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. Let me tell you one thing. Who is this Melchizedek? Melchizedek ఎవరు అని వర్తమానంలో ప్రవక్తన్నాడు. 800 years later on Mount Transfiguration, here stood those two men. 800 సంవత్సరాల తర్వాత ఇద్దరు వ్యక్తులు ఆ కొండ మీద ఉన్నాడు. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి గమనించండి, మోసెస్ బాడీ హ్యాడ్ బీన్ రొటైన్ ఫర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. ఇక్కడ మోషే యొక్క శరీరము కొన్ని వందల సంవత్సరాలుగా అది పాతి పెట్టబడి ఉన్నది. గమనించినట్లయితే చూడండి, ఒక శరీరముని మనం సమాధిలో పాతి పెట్టినట్లయితే కొద్ది రోజుల తర్వాత ఏమవుతుంది? ఆ శరీరము కుళ్ళిపోతుంది, పాడైపోతుంది. కాబట్టి గమనించండి, ఇప్పుడు మోషే ఎప్పుడు పాతి పెట్టబడ్డాడు?
సుమారుగా మనం కానీ గమనించినట్లయితే లేఖనాల ప్రకారంగా యేసుక్రీస్తుకి మోషేకి 1550 సంవత్సరాల వ్యత్యాసం ఉన్నది. యేసుక్రీస్తు రంగం మీద రావడానికి మోషే రంగం మీద వచ్చిన కాలానికి మధ్యలో సుమారుగా 1550 years difference between ఏజ్ గ్యాప్ బిట్వీన్ మోసెస్ అండ్ జీసస్ క్రైస్ట్. సో గమనించండి, ఇప్పుడు మోషేని పాతి పెట్టబడి ఎన్ని సంవత్సరాలు అయినట్లు? 1550 సంవత్సరాలు. మరి 1550 సంవత్సరాల క్రితం పాతి పెట్టబడిన ఒక వ్యక్తి శరీరం ఎలా ఉంటుంది? బట్ హియర్ హి వాస్ ఇన్ such a form. ఇప్పుడు ఇక్కడ ఆ యేసుక్రీస్తు మీద కొండ మీద రూపాంతరం పొందినప్పుడు కానీ చూసినట్లయితే మోషే ఎలా ఉన్నాడు తెలుసా? అక్కడ ఉన్న పేతురు, యోహాను, యాకోబు వాళ్ళు ముగ్గురు కూడా ఈయన మోషే అనే గుర్తుపట్టే విధంగానే మోషే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు అయింది చూడండి. ఒక వారం తర్వాత మనము పాతి పెట్టిన సమాధిలోకి వెళ్ళి అక్కడ ఆ వ్యక్తిని కానీ బయటికి తీస్తే ఆ వ్యక్తి ఎవరు గుర్తుపట్టలేము. ఒకవేళ అక్కడ ఉన్న వస్త్రాలు కానీ ఏదైనా ఒక ఐడెంటిఫికేషన్ కానీ ఉంటేనే మనం గుర్తుపెట్టగలం, అదర్వైజ్ యూ మే నాట్ ఐడెంటిఫై హిమ్. అయితే ఇక్కడ సుమారుగా 1550 సంవత్సరాలు అయినప్పటికీ కూడా స్టిల్ జాన్, జాకోబ్ అండ్ పీటర్ దే ఆర్ ఏబుల్ టు రికగ్నైజ్ మోసెస్ బాడీ. మోషే యొక్క శరీరాన్ని యోహాను, యాకోబు వీళ్ళు ముగ్గురు కూడా పేతురు ఆయన గుర్తుపట్టే విధంగా ఉన్నది. ఎందుకంటే ప్రవర్తన చూడండి, ఇఫ్ దిస్ ఎర్త్లీ టబర్నికల్ బి డిసాల్వ్డ్, ఈ భూ సంబంధమైన గుడారం శిథిలిపోయినప్పటికీ మనకి ఇంకో గుడారం ఉన్నది. ఇప్పుడు మోషే ఏ గుడారంలో ఉన్నాడు? ఆ రెండో గుడారంలో మోషే ఉన్నాడు. అంటే ఈ శరీరం అయిపోయినప్పటికీ, పాడైపోయినప్పటికీ, ఇది పాతి పెట్టబడినప్పటికీ ప్రవక్త అంటున్నాడు, ఇది కాల్చి వేసిన, నీటిలో పడవేసిన, సింహాలు తిన్న నీకంటే ఒక శరీరం ఉన్నది. దేవుడు వచ్చినప్పుడు ఆ రెండో రాకల్లో నీకు ఇవ్వబడిన ఆ శరీరంతో నువ్వు పైకి లేస్తావు. కాబట్టి గమనించండి, ఇప్పుడు నా కొరకు ఒక గుడారం ఉన్నది. This is my tabernacle, but I have another tabernacle which was not made by the hands. నాకు ఇంకొక గుడారం ఉన్నది. అయితే ఆ గుడారం చూసినట్లయితే అది మానవ చేతితో నిర్మించబడినదే కాదు. దాన్ని ఎవరు తయారు చేశారు? God himself made for you. దేవుడే నీకు ఒక గుడారం తయారు చేస్తున్నాడు. ఏ దేవుడైతే నిన్ను ఆ మట్టిలో తీసి తయారు చేస్తున్నాడో, ఏ దేవుడైతే తన పొలుగులను తయారు చేస్తున్నాడో, అదే దేవుడు నీ నిమిత్తము గుడారం తయారు చేస్తున్నాడు. Praise the Lord. Glory. Thank you Jesus. Let me continue. If you are an attribute of God, especially here on earth, ఒకవేళ నువ్వు దేవుడు యొక్క గుణలక్షణంగా ఉండి నువ్వు వ్యక్తపరిచిన వాడు అయినట్లయితే ఈ భూమి మీద, you have got a body waiting after you leave this world. ఈ క్రైస్తవ జీవితానికి మొత్తానికి ఇది పునాది. ఏంటంటే you have got a body waiting after you leave this earthly body. ఈ భూ సంబంధమైన లేదంటే ఈ లోక సంబంధమైన ఈ శరీరం విడిచిపెట్టిపోయిన తర్వాత నువ్వు వెళ్ళటానికి నీ కొరకు ఒక శరీరము ఎదురు చూస్తా ఉన్నది. ఏ శరీరం అది? దట్ ఇస్ నాట్ ఎర్త్లీ బాడీ. అది భూ సంబంధమైన గుడారం కాదు, అది లోక సంబంధమైన గుడారం కానే కాదు. అయితే శిథిలమైపోని గుడారం అది. హల్లెలూయా. గమనించండి. There he was standing on Mount Transfiguration. ఇప్పుడు వారు ఆ కొండ మీద అటువంటి శరీరం నిలబడి ఉన్నారు. మనకి ఎలాంటి శరీరం వస్తుంది అనడానికి అదొక సూచన అయి ఉన్నది. ఆమేన్. ప్రవక్తను చూడండి. There they was standing on Mount Transfiguration in their theophany. ఎలా నిలబడి ఉన్నారు వాళ్ళు? వారి యొక్క థియోఫనీతో ఆ కొండ మీద రూపాంతరం పొందుతా ఉన్నప్పుడు యేసుక్రీస్తు కుడి పక్కన ఎడమ పక్కన నిలబడి ఉన్నారు. Praise the Lord. For they were prophets to whom the word came to. ఎవరి వద్దకైతే వాక్యం వచ్చిందో ఆ ప్రవక్తలు అక్కడ నిలబడి ఉన్నారు. కాబట్టి గమనించండి, ఈ గుడారం పాడైపోయిన తర్వాత మనకు గుడారం ఉంటుందా? yes, do you believe it? నమ్ముతారా మీకు గుడారం ఉన్నదని? నమ్మితే అమలు చెప్పచ్చు, నమ్మితే అమలు చెప్పచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది, ముఖ్యంగా గమనించాల్సిన ఒక అంశం ఉన్నది. మోషే భూ సంబంధమైన గుడారం పాడైపోయినది. ఇప్పుడు మోషేకి థియోఫనీ గుడారం వచ్చినది. అయితే ఆ థియోఫనీ గుడారం ఎలా ఉన్నది? మోషే లాగే ఉంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు మన యొక్క గుడారాలు ఎలా ఉంటాయి? మన యొక్క థియోఫనీ ఎలా ఉంటాయి? అయితే ప్రవక్త మాట అంటున్నాడు, గాడ్ క్రియేటెడ్ ఫస్ట్ థియోఫనీ బాడీ. దేవుడు మొట్టమొదటిగా నీ యొక్క థియోఫనీ తయారు చేసి ఆ తర్వాత దీన్ని తయారు చేస్తున్నాడు. కాబట్టి గమనించండి, నీలాగా థియోఫనీ లేదు. ఎనుమలాగా ఎందుకనో నాలాగా థియోఫనీ లేదండి. నేను ఎలా ఉన్నాను? నేను నా థియోఫనీ లాగా ఉన్నాను. గమనించండి, కొన్నిసార్లు పిల్లలు పుట్టినప్పుడు
ఆ పిల్లలు అంటారు, ఇదిగో వీడు నాన్న పోలిక కలిగి ఉన్నాడని. అర్థమవుతుందా? ఏ పోలిక? తండ్రి పోలిక. ఇప్పుడు మనకు ఒక థియోఫనీ ఉండదు, అది మనకన్నా ముందు పుట్టండి. ఇప్పుడు మీరే పోలికలో ఉంటారు, మీరే పోలికలో ఉంటారు. ఆ థియోఫనీ ఎలాగైతే ఉండదో మనం అలాగే ఉంటామండి. కాబట్టి గమనించండి, మోషేని చూడగానే ఆ పేతురు, యోహాను, యాకోబు ముగ్గురు అంటారు, ఈయన మోషే కదా. పేతురు ఒక అడుగు ముందుకేసి అన్నాడు, అయ్యా ఇదిగో అయ్యా నీ చిత్తమైతే మోషేకు గుడారము, ఏలియాకు గుడారము, నీకు గుడారము, 3 గుడారాలు కడదామంటున్నాడు. ఎలాగంటున్నాడు ఆ మాట? ఆ థియోఫనీ బాడీలో ఉన్న మోషేని చూసి పేతురు గుర్తుపట్టి ఆ మాట అంటున్నాడు. అంటే ప్రతి ఒక్కరు ఆ థియోఫనీ చూసినప్పుడు ఆ థియోఫనీలో ఎవరున్నారో గుర్తుపడగలుగుతారు. గమనించండి, అది నిజమా కదా? ఇంకొక వచ్చిన దగ్గరికి వద్దాం. Samuel was a prophet. He was a prophet and he died. సమూయేలు ప్రవక్త, ఆయన ఒక ప్రవక్త, ఆయన మరణించాడు. About 3 or 4 years later, 3-4 సంవత్సరాలు గడిచిన తర్వాత the king got in trouble. అక్కడ ఉన్న సౌలు రాజు సమస్యలో పడి, that was before the blood of Jesus Christ. ఇదంతా ఎప్పుడు సంభవించింది? సౌలు అనేవాడు ఎప్పుడు రాజుగా ఉన్నాడు? యేసుక్రీస్తు రక్తం ఇంకా చిందించడానికన్నా ముందుగా అతను రాజుగా ఉన్నాడు. ఆ కాలంలో జరిగిన సంఘటన was ever shed. అప్పటికి ఇంకా యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రోక్షించబడాల. చూడండి, he was in paradise. ఇప్పుడు ఆ సమూయేలు ప్రవక్త మరణించాక ఎక్కడ ఉన్నాడు? పరదేశంలో ఉన్నాడు. Praise the Lord. జాగ్రత్తగా రండి. And a witch of Endor called for somebody to come. అక్కడ ఎండోర్లో ఉన్న మంత్రగత ఎవరినో ఆహ్వానించింది అక్కడికి. చూడండి, అండ్ కన్సోల్ సౌల్. అక్కడ సౌలు రాజును తృప్తిపరచడం కోసము, సౌలు నిమిత్తము ఆమె ఎండోర్లో ఉన్న ఒక మంత్రగత ఎవరో ఒక వ్యక్తిని ఆ పరదేశం నుంచి బయటికి పిలిచింది. జాగ్రత్తగా. And when the witch saw him standing up, she said, I see God rising up out the earth. Glory. ఎప్పుడైతే ఈమె ఆ వ్యక్తి ఇలా పైకి భూమిలోంచి ఇలా పైకి రావడం గమనిస్తున్నదో ఆ పెద్ద కేక పెడుతుంది, ఐ సీ, నేను చూస్తున్నా దేవుడు భూమిలో నుంచి ఎవరో ఒక వ్యక్తిని పైకి తీసుకొస్తున్నాడు, పైకి లేపుతున్నాడు. ఆ వ్యక్తి భూమిని చీల్చుకుంటా పైకి నిలబడ్డాడు. నిలబడిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. And after the man had been dead, buried and rotted in the grave. ఆ చనిపోయి పాతి పెట్టబడిన సమూయేలు ప్రవక్త అప్పటికే సమాధిలో పెట్టబడి అతని యొక్క శరీరము కుళ్ళిపోయి అలా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, here he was standing there in that cave. ఆ చిన్న గుహలో ఆ సమూయేలు ఆ నేలను చించుకుంటా పైకి వచ్చి వాళ్ళ మీద నిలబడ్డాడు. సమూయేలు చనిపోయినాడా? పాతి పెట్టబడినాడా? శరీరం కుళ్ళిపోయినదా? Yes sir, everything what happened, but see what happened here. With his prophet's robes on. సమూయేలు ప్రవక్త ఒంటి మీద ప్రవక్త యొక్క వస్త్రాలు ఉన్నాయి. ఇప్పుడు సమూయేలు ఆ భూమి నుంచి పైకి వచ్చినప్పుడు తనకి ఎటువంటి వస్త్రములు అయితే భూమి మీద కలిగి ఉన్నాడో అదే విధమైన వస్త్రములు ధరించుకుని పైకి వచ్చున్నాడు. ఆమేన్. For he said, అప్పుడు ఇలాగ అంటాడు, why did you call me out of my rest? So where was prophet? He was in his rest. ఇప్పుడు ప్రవక్త సమూయేలు ఎక్కడ ఉన్నాడు? ఆయన ఒక విశ్రాంతిలో ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నా విశ్రాంతిలోంచి నన్ను పిలిచిన వాడెవడు? Saying you became enemy of God. నా విశ్రాంతిలోంచి నన్ను పిలిచావంటే నువ్వేమై ఉంటావంటే దేవుడికి శత్రువు అయి ఉంటావు. ఈ విశ్రాంతి నాకు ఇచ్చిన దేవుడు. దేవుడు ఇచ్చినాడు, నన్ను ఎందుకు పిలుచున్నావు? కాబట్టి గమనించండి, ఆదివారం అనేది మనకి సెలవు దినం ఇచ్చున్నారు దేవుడిని ఆరాధించడానికి. నువ్వు ఆదివారం సంఘానికి వచ్చేటప్పుడు ఎవడన్నా ఏదన్నా పనికి వెళ్దాం రాడంటే వాడెవడంటే దేవుడికి శత్రువై ఉన్నాడు. గమనిస్తున్నారా? అంటే సంఘానికి రానియకుండా నేను ఆపుతున్నాడంటే వాడెవరు? ఈజ్ నథింగ్ బట్ ఎనిమీ ఆఫ్ గాడ్. వాడు దేవుడి శత్రువు తప్ప ఇంక వేరే ఏది కాదండి. ఇప్పుడు దేవుడు నీకు అప్పచెప్పే పని ఏంటంటే 6 రోజులు నువ్వు పని చెయ్యి, 7వ దినం విశ్రాంతి తీసుకో, విశ్రాంతి దినం సంఘంగా నువ్వు కూడుకో. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ప్రతి ఆదివారము సంఘముగా కూడుకుంటున్నాం. ఈ కూడుకుంటున్న దినమున ఎవరన్నా కానీ సంఘంకి రాకుండా ఆపినా, రాగలిగి నువ్వు రాలేకపోయినా నీ యొక్క స్థితి ఏంటంటే యూ బికేమ్ ఏ ఎనిమీ ఆఫ్ గాడ్. ఎవరైతే నేను ఆపారో వాళ్ళు దేవుడి శత్రువు అవుతారు. ఒకవేళ నువ్వు ఎల్లగలిగి ఆగిపోయి ఉన్నావంటే నీవే దేవుడికి శత్రువుగా మారుతావు. ఎందుకంటే నువ్వు దేవుడి యొక్క ఆజ్ఞని పాటించడం లేదు. కాబట్టి యూ మస్ట్ ఫాలో ఇట్. కాబట్టి మనం ఏం చేయాలి? మనకి ఇవ్వబడిన దాన్ని మనం చేయవలసి ఉన్నది. గమనించండి, వాచ్ ఇన్ ప్రాఫెసీ. Tomorrow night, by the time, you will be with me. సమూయేలు ఆ నేల నుంచి పైకి వచ్చి సౌలుని శపిస్తున్నాడు. చూడండి, చనిపోయి లేచి వచ్చే ప్రవక్త అయిన సమూయేలు
ఇప్పుడు ఆయన చనిపోయాడంటే ఆయనకు అర్థం ఏంటంటే ఆయన యొక్క పరిచయం ముగించబడింది, రైట్? ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆయన ఎండో యొక్క మంత్రగతి సమూయేలు ప్రవక్తని పైకి పిలిచిన తర్వాత ఆయన సౌలుని చెప్పిస్తున్నాడు. ఏమని గమనించండి, టుమారో నైట్, రేపు రాత్రి బై దిస్ టైం, ఈ సమయానికి యు విల్ బి విత్ మీ, నువ్వు నాతో పాటు ఉంటావు. అంటే ఇప్పుడు సౌలు బతుకుంటాడు అంటున్నాడా, చనిపోతామంటున్నాడు? ఎందుకని? దేవుడు నాకు విశ్రాంతి ఇస్తే ఆ విశ్రాంతి నుంచి నన్ను బయటికి పిలిచావు కాబట్టి అని సమూయేలు ప్రవక్త చనిపోయిన 4 సంవత్సరాలు తిరిగి పైకి లేచి ఇప్పుడు ప్రవచిస్తున్నాడు. ఆ ప్రవచనం నెరవేరు. కాబట్టి బీ కేర్ఫుల్ విత్ ప్రాఫిట్స్. కొంతమంది కొన్నిసార్లు ఇప్పుడు తెలియక చాలా మంది ఒక ఫ్యాషన్ అయిపోయింది ప్రవక్తలు తెచ్చడం. నీకు తెలియకపోతే తెలిసేంత వరకు కామ్గా ఉంది. నువ్వు తిట్టడం వల్ల సమస్య పెద్దదే కానీ సమస్య చిన్నది కాదు. గమనించండి, త్రూ హీ వాస్ గాన్ ఫ్రమ్ దిస్ బాడీ, ఈ శరీరం నుంచి ఆయన వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆయన ఇంకొక శరీరంలో అక్కడికి వచ్చి ఆ శరీరంతో ఆయన చెప్పించున్నాడు. కాబట్టి ఇప్పుడు సమూయేలు ప్రవక్త ఏ బాడీలో ఉన్నాడు? మోషే ఏ శరీరంలో ఉన్నాడో అదే శరీరంలో సమూయేలు కూడా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. లెట్ మీ కంటిన్యూ. He entered from this flesh life back into the body that had been prepared for him before the foundation of the world. ఇప్పుడు సమూయేలు ప్రవక్త ఎక్కడికి వెళ్ళాడంటే, ఈ భూమి మీద రావడానికన్నా ముందుగానే, జగత్తుకి పునాది వేయబడటానికన్నా ముందుగా సమూయేలుకి ఏ శరీరం అయితే ఉన్నదో ఇప్పుడు సమూయేలు ఆ శరీరంలోకి వెళ్ళి ఉన్నాడు. అదే శరీరమై ఉన్నది. He entered into the theophany. ఇప్పుడు సమూయేలుకి ఒక థియోఫనీ ఉన్నది, మోషేకి ఒక థియోఫనీ ఉన్నది. అలాగే భూమి మీద దేవుడు యొక్క వాక్యంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక థియోఫనీ ఉన్నది. ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు, ఆ థియోఫనీ అంటే ఏంటి? విచ్ వాస్ ద వర్డ్, వాక్యమై ఉన్న శరీరం. థియోఫనీ అంటే వాక్యమై ఉన్నది. దట్స్ వేర్ ఆల్ ద బిలీవర్స్ గో వెన్ వి రిటర్న్ ఫ్రమ్ హియర్. అది కేవలం ప్రవక్తలకే మాత్రం కాదండి. ప్రవక్త స్పష్టంగా అంటున్నాడు, ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఈ భూమి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికే వెళ్తాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు నువ్వు ఎత్తబడటానికన్నా ముందుగా నువ్వు ఆ శరీరంలోకి వెళ్ళాలి. నువ్వు ఆ శరీరంలోకి వెళ్ళకుండా నువ్వు ఎత్తబడలేవు. కాబట్టి నువ్వు ఎత్తబడాలంటే ఏం కలిగి ఉండాలా? అక్కడ థియోఫనీ నువ్వు కలిగి ఉండాలి. ఆ థియోఫనీ నీ కొరకు తయారు చేయబడి ఉంది. ఎందుకంటే మొట్టమొదటిగా థియోఫనీ చేసి ఆ తర్వాత నువ్వు సృష్టించబడి ఉన్నావు. కాబట్టి ఈ శరీరంలోకి రావడానికన్నా ముందు నువ్వు ఆ శరీరంలో ఉన్నావు. కాబట్టి ఈ శరీరం వదిలిపెట్టిపోయిన తర్వాత నువ్వు మళ్ళా థియోఫనీలోకి వెళ్తావు. అది వాక్యమై ఉన్న శరీరమై ఉన్నది. గమనించండి, in that form, అప్పుడు ఆ శరీరంలో the veil then is lifted, అక్కడున్న ముసుగు తొలగించబడింది. you see, you are the word. ఆ వాక్యముకి నీకు మధ్యలో ఉన్న ముసుగు తీసేసిన తర్వాత నీకు అర్థమైనది. ఏమర్థమైందంటే నీవు వాక్యమై ఉన్నావు, నీవు కూడా వాక్యమే. ఆయన వాక్యము, ఆయనలో ఉన్నాము మనము, కాబట్టి మనము కూడా వాక్యమై ఉన్నాము. when you enter into there, నువ్వు దాని లోపలికి వెళ్ళినప్పుడు ఆ ముసుగు తీసేయబడింది. ప్రభువైన యేసుక్రీస్తు లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళా నాకు ముసుగు ఉంటుందా? ఎందుకని వర్తమాన సంఘాల్లో ముసుగునట్టు లేదు? వాక్యము బయలుపడిన తర్వాత ఇక ముసుగు లేదు. చూడండి, దేవాలయంలో యేసుక్రీస్తు శిలువ మీద బిగ్గరగా కేక పెట్టినప్పుడు దేవాలయపు తెర పైనుంచి కిందకి రెండుగా చిరిగిపోయిన తర్వాత, ఇప్పుడు గమనించండి, ఆ దేవాలయపు తెర అంటే పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉన్నాడు. ఆ బయట ఆ తెర ఉన్నది, ఈ బయట ప్రజలు ఉన్నారు. ఇప్పుడు ఆ లోపల ఉన్న దేవుడికి ఈ బయట ఉన్న ప్రజలకి మధ్యలో దేవాలయపు తెర ఉన్నది. there is a veil between God and people. so what happened? యేసుక్రీస్తు అక్కడ వేరుగా కేకపించినప్పుడు ఈ దేవాలయపు తెర చిరిగిపోయినది. దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఈ ప్రజలు లోపల ఉన్న దేవుడిని నేరుగా చూడగలరు. ఇప్పుడు ప్రజలకి దేవుడికి మధ్యలో తెర లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎవరు? తెర తొలగించబడిన దేవుడు, అన్వైరింగ్ గాడ్. ఇప్పుడు దేవుడికి మనకి మధ్యలో తెర లేదండి, ఆ ముసుగు అన్నది లేదు, తీసేయబడింది. కాబట్టి ఇప్పుడు దేవుడికి నీకు మధ్యలో ముసుగు తీసేయబడినప్పుడు ఇప్పుడు దేవుడు నేరుగా చూడగలుగుతావు. పాత నిబంధనలో ఎవరికి లేని ధనిత ఈ కొత్త నిబంధనలో దేవుడు మనకి ఇచ్చున్నాడు. హల్లెలూయా. గమనించండి, ఇంకొక మాట చెప్పండి, దేవుడికి థియోఫనీ ఉన్నదా లేదా చూద్దాం. ప్రవక్తలకు ఇచ్చున్నాడు, ప్రవక్త చెప్పాడు మనకు కూడా థియోఫనీ ఉన్నదని. ఒకసారి చూద్దాం. నిర్గమకాండంలో 33వ అధ్యాయము, Exodus chapter 33 verse 2. When the theophany, Moses seen him. మోషే దేవుడిని చూసినప్పుడు అంటే ఎలా అడుగుతున్నా చూడండి. He was a theophany. మోషే దేవుడిని చూసినప్పుడు దేవుడు ఎలా ఉన్నాడంటే థియోఫనీలో ఉన్నాడు. నిర్గమకాండం 33వ అధ్యాయం 2వ వచనంలో Moses wanted to see God. దేవుణ్ణి మోషే చూడాలని కోరుకున్నాడు. He heard
He had heard his voice. అనేక సార్లు మోషే దేవుడు యొక్క స్వరం విన్నాడు. He heard him talk to him. ఆయన మాటలు విన్నాడు, ఆయన చెప్పింది విన్నాడు. Seen him in a bush there. అక్కడ ఉన్న ఒక పొదలో దేవుడిని మోషే చూస్తున్నాడు. యాజ్ ఎ బిగ్ పిల్లర్ ఆఫ్ ఫైర్, ఒక పెద్ద అగ్ని స్తంభంగా దేవుడు ఉంటా చూస్తున్నాడు. అయితే ఒకరోజు దేవుడిని మోషే అడిగాడు, ఐ వుడ్ లైక్ టు సీ యువర్ ఫేస్. మోషే దేవుని అడుగుతున్నాడు, అయ్యా నాకు నీ యొక్క ముఖము చూసే భాగ్యం నాకు ఇస్తావా, నీ యొక్క ముఖ దర్శనం నాకు కనిపిస్తావా? అప్పుడు దేవుడు ఏమంటాడంటే, నో మ్యాన్ కెన్ సీ మై ఫేస్. ఏ మనుషుడు నా ముఖము చూడలేడు. అయితే దేవుడిని మోషే అడిగాడు, ఐ వాంట్ టు సీ యువర్ ఫేస్. వాట్ గాడ్ సెడ్, నో మ్యాన్ కెన్ సీ మై ఫేస్ బట్ సీ మోసెస్ ఈజ్ ఎ ప్రాఫెట్. అయితే ఇక్కడ మోషే దేవుని అడిగాడు, అయ్యా నాకు నీ యొక్క ముఖము చూడాలని అన్నాడు. దేవుడు అన్నాడు, ఏ మనుషుడు నా ముఖము చూడలేడు. కాబట్టి ఇప్పుడు మోషేకి దేవుడు తనను తాను చూపించుకోవాలా, చూపించుకోకూడదా? మోషే ప్రవక్త అయి ఉన్నాడు, మోషే అడిగాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే మోషేని డిసప్పాయింట్ చేయటలా, అలాగని ఆయన యొక్క మాటని మార్చుకోవటలా. ఇప్పుడు దేవుడు ఈ రెండింటికి మధ్యలో ఒక మార్గం ఏర్పరిచాడు. ఏంటి మార్గం అంటే, ఐ విల్ పుట్ మై హ్యాండ్ ఓవర్ యువర్ ఐస్. నువ్వు ఆ కొండ పగుల్లో, రాయి పగుల్లో నువ్వు దాగునుండు, నీ కనుల మీద నా చేతిని పెడతాను. ఐ విల్ పాస్ బై, నేను నిన్ను దాటిపోతాను. అండ్ యూ కెన్ సీ మై బ్యాక్ బట్ నాట్ మై ఫేస్. నువ్వు ఆ కొండ పగుల్లో నువ్వు దాక్కుని ఉన్నప్పుడు నేను నీ కళ్ళ మీద చేతిని పెడతాను. నేను నేను ఇలాగ దాటిపోయిన తర్వాత నేను నాకు వచ్చిన వెనకాల ఉన్న నా వీపు నువ్వు చూడొచ్చు అంటున్నాడు. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటి? నా ముఖం చూడటానికి వీల్లేదు. అదే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను దాటిపోయిన తర్వాత నువ్వు నా వెనకాల నా వీపును చూడొచ్చు. అంటే ఇప్పుడు దేవుడు మోషే తృప్తిపరుస్తున్నాడు. గమనించండి. అండ్ వెన్ హీ డిడ్, ఎప్పుడైతే దేవుడు అలా చేస్తున్నాడో, ఇట్ వాజ్ ద బ్యాక్ ఆఫ్ ఎ మ్యాన్. ఎప్పుడైతే దేవుడు మోషేని దాటాల ముందుకెళ్ళి ఉన్నాడో, ఆ చెయ్యిని మోషే ముఖం మీద తీసేస్తున్నాడో, మోషే దేవుడిని చూడటం ప్రారంభించాడో, మోషే ఏం చూశారంటే అక్కడ మోషే ఒక మానవుని యొక్క వీపు భాగాన్ని చూస్తున్నాడు. ఇట్ వాజ్ అ థియోఫనీ. ఆ వెనకున్న భాగం ఎవరిదంటే ఒక థియోఫనీ. ఇది ఇప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు? మోషే దగ్గరికి థియోఫనీలో వచ్చున్నాడు. ఆ థియోఫనీ యొక్క వెనక భాగాన్ని దేవుడు మోషేకు చూపించున్నాడు. Then the word that comes to Moses, ఆ వాక్యమే దేవుడు అయి ఉన్నాడు, ఆ వాక్యమే దేవుడు అయి ఉన్నాడు, ఆ దేవుడే వాక్యం అయి ఉండి మోషే దగ్గరికి వచ్చున్నాడు. అది థియోఫనీ. థియోఫనీ గాను వాక్య శరీరము. ఇప్పుడు వాక్య శరీరం కలిగిన దేవుడు అక్కడికి వచ్చిండగా ఆ దేవుడు యొక్క వెనక విభాగం చూస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మోషే అగ్ని స్తంభం చూడలేదు, మోషే ఆ యొక్క దాన్ని ఏమంటారు మేఘ స్తంభం చూడలేదు. ఇప్పుడు మోషే యొక్క స్వరములు కాదు కానీ మోషే యొక్క శరీరం చూస్తున్నాడు. ఆ శరీరంలో వెనక భాగం చూస్తున్నాడు. ఆ వెనక భాగం ఉన్నదంటే దేవుడి దయ ఉన్నది. అది ఎలా ఉన్నదంటే ఒక థియోఫనీ దయ ఉన్నది. దేవుడు నామానికి భయం కలుగుతుంది కాక. కాబట్టి గమనించండి, ఇప్పుడు దేవుడు తన ఎవరికన్నా కానీ బయలుపరుచుకోవాలనుకుంటే బయలుపరచగలరు. మోషే ఎవరు? మొదటి ప్రవక్త. మోషే ఎవరు? దేవుడి దగ్గర నుంచి పదాలు తెచ్చిన వాడు. మోషే ఎవరు? కొండ మీద 40 రోజులు ఉన్నవాడు. మోషే ఎవరు? 40 దినాలు ఏమి తిరగకుండా ఉన్నవాడు. మోషే ఎవరు? అగ్నిస్తంభంలో దేవుడు చూసిన వాడు. మోషే ఎవరు? అగ్నిస్తంభం కింద మేఘస్తంభం నడిపించిన ఒక గొప్ప ప్రవక్త. మోషే ఎవరంటే ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన వాడు. మోషే ఎవరంటే అక్కడ ఐగుప్తులో నీటిని రక్తంగా మార్చిన వాడు. మోషే ఎవరంటే ఐగుప్తు నుంచి కణానికి 20 లక్షల మంది ప్రజలు నడిపించిన వాడు. అలాంటి వాడు అడిగితే దేవుడు అంటున్నాడు, నువ్వు నా ముఖం చుట్టానికి వీల్లేదు. అయితే అదే దేవుడు సేమ్ గాడ్ మన కాలానికి వచ్చినప్పుడు ఆయన శరీరం మొత్తం చూపించాలి కానీ ఆయన తన ముఖాన్ని మాత్రం మనం చూపించున్నాడు. మరి మనం దళిత కలిగినావా? ప్రజలు మనం టుడే ఆ మధ్యవాడు నిర్గమమైంది. అది దట్ వాస్ ఫస్ట్ ఎక్సోడస్. When Moses asked God to show his face, you want to see his face, then you know it was the first Exodus. But now we are in the third Exodus. It was the final Exodus. అయితే గమనించండి, మోషే ఎక్కడైతే దేవుని ఆయన యొక్క ముఖము చూడాలని చెప్పి కోరుకున్నాడో, ఆశపడ్డాడో, అది మొట్టమొదటి నిర్గమమై ఉన్నది. అయితే ఇప్పుడు మనం ఉన్నది మూడో నిర్గమమై ఉన్నది. ఇప్పుడు మనం ఏ నిర్గమంలో ఉన్నాము? వీఆర్ ఇన్ థర్డ్ ఎక్సోడస్. ఇప్పుడు మనం ఉన్న కాలము మూడో నిర్గమము. మొదటి నిర్గమంలో దేవుడు ఏం చేశారంటే
ఆయన యొక్క శరీరములో వెనక భాగాన్ని చుట్టడానికి అనుమతించాడు. అయితే ఇప్పుడు మనము మూఢనరకంలో ఉన్నాము. ఇది శరీరం చూసే కాలం కాదండి, ఇది శిరస్సు చూసే కాలం ఉన్నది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ఆ శిరస్సుగా ఆయనే మన మధ్యలోకి దిగి వచ్చి ఆయన యొక్క శిరస్సు మనకు అమర్చుకున్నాడు. మోషే అడిగితే దేవుడు పర్మిషన్ ఇవ్వాల. మనం అడగకుండానే దేవుడు ఆ యొక్క శిరస్సు మనం చూపించున్నాడు. కాబట్టి ఇప్పుడు ధన్యత ఎవరిది? మోషే అడిగాడు దేవుడిని, God, I want to see your face, but he said no man can see my face. But we never ask anything to God, but he showed his face to us, because we were in his grace. ఎందుకు ఇది జరిగినది? Not by your prayers, not by your health and wealth, not by your character, not by your caste, but by his grace. నీ యొక్క శక్తి కాదు, నీ యొక్క బలము కాదు, నీ యొక్క అందము కాదు, నీ యొక్క ఐశ్వర్యం కాదు, కానీ దేవుడి యొక్క కృపను బట్టి అది సాధ్యమై ఉన్నది. కాబట్టి ఈ రోజు ఆయన చూస్తున్నామంటే ఆ ధన్యత ఎవరిదంటే ఆ యొక్క కృపై ఉన్నది. మనం ఆయన అడగలేదు, మనం ఆయన గురించి ప్రార్థించలేదు, అయ్యా నాకు నీ ముఖము చూడాలని ఉన్నదని. ఎందుకంటే మనము భూమి మీదకి రావడానికన్నా ముందుగానే సుమారుగా జరిగిపోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది మోషే అడిగాడు, కుదరదన్నాడు. మనం అడగల, దేవుడు తన ముఖాన్ని చూపించున్నాడు. కాబట్టి ఈ రోజు ఎంత గొప్ప ధన్యత మనం కలిగాం. అంత గొప్ప ప్రవక్త 40 సంవత్సరములు ఐగుప్తు నుంచి కనానిక ప్రజలు నడిపించిన ప్రవక్త అడిగితే వారికి తక్కని అవకాశము మనం ఏమి అడగకుండా దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇచ్చున్నాడు. అది నిజంగా ధన్యత కలిగలేమా? సంతోషంగా తప్పుగా ఉంది. Let me tell you, you can't see a theophany. Are you able to see a theophany? No sir, you can't able to see. You know why? మీరు దాన్ని చూడలేరు. ఎందుకని చూడలేరంటే ఇట్ కెనాట్ బి రైట్ హియర్, ఇట్ కెన్ బి రైట్ హియర్. ఇప్పుడు అది ఇక్కడ మన మధ్యలో ఉన్నది. ఆర్ యూ ఏబుల్ టు సీ ఇట్? నో సర్, యూ కాంట్ ఏబుల్ టు సీ. నీ యొక్క శరీరం ఎలా ఉంటే అది కూడా ఇలాగే ఉన్నది, నీ పక్కన తిరుగుతున్నది, కానీ మనం దాన్ని గుర్తించడం, గమనించడం. సో వేర్ ఇస్ ద హోలీ స్పిరిట్ టుడే? ఇట్ కెన్ బి రైట్ హియర్, అది ఇక్కడే మన మధ్యలో ఉన్నది. ఆర్ యూ ఏబుల్ టు సీ ఇట్? No sir. Where is your theophany today? Here it is. Are you able to see? No sir. Where is the revelation of God today? In the church. సంఘంలో ఉన్న ఆ ప్రత్యక్ష ఇప్పుడు దాన్ని చూపించగలరా? థియోఫనీ చూపించగలరా? పరిశుద్ధాత్మ చూపించగలరా? ఇప్పుడు మీకు ఇక్కడ ఒక స్క్రీన్ ఉన్నది, రైట్? ఈ స్క్రీన్ మీద మీకు ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మీరు అంటారు అక్కడి నుంచి వచ్చిందంట, రైట్? అక్కడికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచి వచ్చింది. ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చింది? జస్ట్ లైక్ టీవీలో వస్తుంది, మొబైల్లో కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది? మొబైల్లో ఇప్పుడు మనకి ఒక వీడియో కనిపిస్తుంది, ఇప్పుడు టెలికాస్ట్ అవుతుంది ఈ మెసేజ్. ఇక్కడ మన మెసేజ్ జరుగుతూ ఉంటే సౌదీ అరేబియాలో, కువైట్లో, దుబాయ్లో కూర్చొని వాళ్ళు మెసేజ్ వస్తున్నారు. ఎలా చూస్తున్నారు? ఎలాగంటే ఇక్కడి నుంచి అక్కడికి. ఇట్స్ ఇన్ అదర్ డైమెన్షన్. అది వేరొక పరిమాణం వెళ్తున్నది. ఈ మానవ శరీరంలో ఉన్నప్పుడు వీ హావ్ 5 సెన్సెస్. నీకు 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. దీని ద్వారా నువ్వు ఏమైనా చేయగలవు. అయితే ఈ 5 జ్ఞానేంద్రియాలతో నువ్వు చేయగలిగినది ఈ భూమి మీద మాత్రమే. ఈ భూమి మీద నువ్వు దాటిన తర్వాత నీ 5 జ్ఞానేంద్రియములు పనిచేయవు. ఇస్ దట్ రైట్? పనిచేయవు. చూడండి, యువర్ బీయింగ్ కెన్ ఓన్లీ డిటెక్ట్ వాట్ పిక్స్ అప్ త్రూ ది 5 సెన్సెస్. ఈ నీకున్న 5 జ్ఞానేంద్రియముల ద్వారానే నువ్వు ఉన్న ప్రతిదాన్ని పట్టుకోగలవు. గమనించు, గాడ్స్ ఫస్ట్ బీయింగ్ వాస్ స్పిరిట్. నీ శరీరానికి 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. అయితే దేవుడు మొట్టమొదటిగా ఆత్మ అయి ఉన్నాడు. ఆ ఆత్మ ఉన్నదాన్ని ఈ శరీరంలో ఉన్న జ్ఞానేంద్రియం పట్టుకోలేదు. With this 5 senses you can't catch the spirit. You can't see the spirit. You can't see the theophany. You can't see the Holy Spirit. You can't see the revelation. By these 5 senses, నీకున్న 5 జ్ఞానేంద్రియముల చేత నువ్వు ఆ యొక్క ఆత్మని కానీ, ఆ యొక్క థియోఫనీ కానీ, ఆ యొక్క ప్రత్యక్షతని కానీ పట్టుకోలేవు. హల్లెలూయా. Then he began to morph toward flesh. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ యొక్క ఆత్మను చూడలేవు కాబట్టి ఆయన ఆత్మ నుంచి వాక్యం నుంచి శరీరధారిగా ఆయన మారుస్తూ వస్తూ ఉన్నాడు. ఫ్లెష్ ఇన్ ఏ థియోఫనీ కాల్డ్ ఎ వర్డ్ అదర్వైజ్ ఎ బాడీ. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ వాక్యం నుంచి, ఆత్మ నుంచి వాక్యం నుంచి శరీరధారి.
వాక్యము శరీరధారి అయి మన మధ్యలో నివసించను. ఎందుకని? ఆత్మ మనం చూడలేమండి. కాబట్టి దేవుడు మనల్ని చూడాలన్న కారణంతో ఆయన ఒక శరీరం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి గమనించండి, ప్రతి దానికి దేవుడు మనకి దగ్గరగా తీసుకొస్తున్నాడు. ఆయన ఎరగటానికి, టు నో హిమ్, ఈస్ కమింగ్ క్లోజ్ టు us. ఆయన గురించి తెలుసుకోవడానికి ఆయనే మన దగ్గరికి వస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. లెట్ మీ టెల్ యు another thing. God perfecting his church. ఆయన దేవుడు తన సంఘమును పరిపూర్ణంగా చేయుట అన్న వర్తమానంలో ఒక చిన్న మాట చెప్పలేండి. When a saint dies, let me tell you, when a saint dies, ఎవరండి? ఒక పరిశుద్ధుడు చనిపోతే, పరిశుద్ధుడు ఎవరంటే వాళ్ళు చనిపోతే కాదు, వాక్య ప్రకారంగా జీవించి మరణించిన వాళ్ళుగా చనిపోతే, ఐఎమ్ నాట్ ఏబుల్ టు టెల్ యూ వాట్ కైండ్ ఆఫ్ ఎ బాడీ హీ రిసీవ్స్. నేను మీకు ఖచ్చితంగా చెప్పలేను కానీ అతను చనిపోయిన తర్వాత ఎలాంటి శరీరాలు పొందుకుంటాడో. అయితే బట్ ఇట్స్ నాట్ ఏ గ్లోరిఫైడ్ బాడీ. అతను చనిపోగానే వెంటనే మహిమా శరీరంలోకి పోడు. ఇట్స్ నాట్ ఏ గ్లోరిఫైడ్ బాడీ. అది మహిమా శరీరంలోకి వెంటనే పోడండి. గమనించండి, ఇట్స్ నాట్ ఎ స్పిరిట్. అతను ఏమంటే ఆత్మ శరీరంలోకి వెళ్ళిపోడు. బట్ ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ ఎ బాడీ దట్ లాస్ట్ అంటిల్ ద రెజరక్షన్. ఆ చనిపోయిన మృతులైన వారు మొట్టమొదటి లేచేంత వరకు వీరు ఆ మహిమా శరీరంలోకి పోరు. కానీ ఈ మహిమా శరీరంలోకి పోవడానికన్నా ముందు, ఈ మృతులందరూ లేవడానికన్నా ముందు ఇతను వేరొక శరీరం కలిగి దానిలో పొందుతాడు. అంటే ఇది గ్లోరిఫైడ్ బాడీ కాదండి, ఇట్స్ థియోఫనీ బాడీ. గ్లోరిఫైడ్ బాడీ వేరు, థియోఫనీ బాడీ వేరు. కాపల్ బాడీ వేరు, కార్నల్ బాడీ వేరు. సో రకరకాల శరీరాలు ఉన్నాయి. దేవుని చిత్తం అయితే మళ్ళీ వాటి గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు మనము ఒకే మార్గంలో వెళ్తున్నాం కాబట్టి అలాగే మనం ముందుకెళ్దాం. గమనిద్దాం, చూడండి. ఇఫ్ యూ హ్యావ్ ఎటర్నల్ లైఫ్ దే కెన్ బరీ యూ. ఒక చిన్న మాట చెప్పండి. ఒకవేళ నీకు నిత్య జీవముగా ఉన్నట్లయితే వారు నిన్ను కాల్చివేసినా, లేకపోతే నిన్ను సముద్రంలో పడవేసినా, లేకపోతే వారి యొక్క శరీరం తీసుకొచ్చి ఎక్కడైనా విసిరేసినా, ఏమి చేసినప్పటికీ కూడా యూ విల్ లివ్ అగైన్ వెన్ జీసస్ కమ్స్. యేసుక్రీస్తు వచ్చినప్పుడు మళ్ళా తిరిగి జీవిస్తావు. బికాజ్ యు నో ఇట్ ఇస్ ఎ ప్రామిస్ ఆఫ్ గాడ్. అది దేవుడి యొక్క వాగ్దానం అయిన కారణం చేత నీ శరీరం ఏమైపోయినప్పటికీ కూడా, అది శిథిలమైపోయినా, పాడైపోయినా, పురుగులు తినివేసిన, సింహములు తినివేసిన, కాల్చివేసిన, సముద్రంలో పడేసిన, యేసుక్రీస్తు వచ్చినప్పుడు అదే శరీరం మళ్ళా తిరిగి పైకి లేస్తుంది. మోషే ఎటువంటి శరీరం పైకి వచ్చున్నాడో, సమూయేలు ఎటువంటి శరీరం పైకి వచ్చున్నాడో, లాజరు ఎలాగైతే బయటకు వచ్చున్నాడో, అదే శరీరం నువ్వు మళ్ళా నువ్వు కలిగి ఉంటావు. నువ్వు మళ్ళా తిరిగి జీవించేవాడిగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. ఎలా సాధ్యము? దేవుడి యొక్క కృప వల్ల. There is no way to keep you down. నిన్ను పాతాళంలో అలాగే తొక్కిపట్టి లాగిపట్టి ఉంచే శక్తి ఏదీ లేదు. Amen. You can't hide real life. నిజమైన దానిని ఎవడు దాచిపెట్టలేడు. ఎవరైనా కానీ సూర్యుడి నుంచి వచ్చే వెలుగుని అరచి అడ్డుపెట్టి ఆపగలరా? ఎవరు ఆపగలరా? ఆపలేరు. ఎందుకని? అది నిజమైనదండి. ఇట్స్ ఒరిజినల్ థింగ్. ఒరిజినల్ని, నిజమైన దాన్ని ఎవడు దాచిపెట్టలేరు. కాబట్టి దేవుడి చేత నీకు ఇవ్వబడిన వాగ్దానం అవుతుండగా ఆ వాగ్దానమును ఎవడు దాచిపెట్టలేడు. ఆ వాగ్దానం నుంచి ఎవడు దొంగతనం చేయలేడు. నీ యొక్క బ్లెస్సింగ్ని, నీ యొక్క ఆశీర్వాదాన్ని ఎవడు దొంగతనం చేయలేడు. నీకు ఇచ్చిన వాగ్దానమును ఎవడు దొంగతనం చేయలేడు. నీకు ఇచ్చిన కృపని ఎవడు దొంగతనం చేయలేడు. నీకు ఇచ్చిన ఎత్తబాటుని ఎవడు దొంగతనం చేయలేడు. నీకు ఇచ్చిన ధన్యతని ఎవడు దొంగతనం చేయలేడు. ఎందుకంటే అది వ్యక్తిగతమైనది. ఎత్తబాటు వ్యక్తిగతమైనది. నీ యొక్క ఎత్తబాటుని, నీ యొక్క ఆశీర్వాదం ఎవడు దొంగతనం చేయలేడు. ఎందుకంటే అది దేవుడి దగ్గర నుంచి నీకు నేరుగా వచ్చింది. Praise the Lord. Hallelujah. Let me tell you. He first created us as theophany beings. ఇప్పుడు దేవుడు మనల్ని మొట్టమొదటి ఎలా తయారు చేశాడు? ఎలా తయారు చేశాడు? Theophany. He first created us as theophany beings. When the death angel comes, we will be changed from a creature of time back to a creature of eternity. ఆ మరణము దూత వచ్చి మనల్ని సంధించినప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకసారి ఆ సమయం దాటి బయటికి వెళ్ళిపోతాం. గమనించు, అక్కడ ఏమవుతుంది? The flesh will separate from the supernatural. సహజాతీతమైన దాని నుంచి ఈ యొక్క శరీరము వేరైపోతుంది. శరీరం వేరైపోయినది, సహజాతీతమైనది వేరైపోయింది. ఇప్పుడు రెండు వేరైపోయింది. అక్కడ ఏమవుతుంది? లైట్ అండ్ డార్క్నెస్ విల్ సెపరేట్ అగైన్. Again means it happened before.
సరే, దేవుడు ఏం చేస్తే ఆది కాండంలో He separated heaven and earth. He separated light and dark. So the same way God will separate your flesh and supernatural. That is nothing but the light. దేవుడు ఆది కాండంలో భూమి ఆకాశం ఎలాగ వేరు చేశాడో, చీకటి పగలు వేరు చేశాడో, నువ్వు చనిపోయిన తర్వాత ఈ యొక్క శరీరమును అనగా చీకటిని, ఆ తర్వాత సహజాతమైనది అనగా వెలుగుని రెండింటిని వేరు చేస్తాడు. ఇప్పుడు మీరు ఎక్స్రే చూసారా? Have you ever seen X-ray? Have you find anything in the X-ray? ఎక్స్రేలో మీరు ఏమైనా గమనించారా? మన శరీరం మొత్తం చీకటిగా ఉంటుంది. అయితే ఎక్స్రే తీసినప్పుడు ఆ బోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బోన్స్ లోపల మీకు లైట్ కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది లైట్? మన శరీరంలో వెలుగు ఉన్నదండి. జీసస్ said, I am the light. Jesus said, you are the light. So where is the light? If you are light, where is the light? It is in you. యేసు క్రీస్తు నేనే వెలుగు అన్నాడు. ఆ తర్వాత ఆయన మీరు లోకంలో వెలుగై ఉన్నారు అన్నాడు. సో ఇప్పుడు లోకంలోకి మన వెలుగే అంటే మనలో వెలుగు ఎక్కడ ఉండాలి? మన లోపల ఉండాలి. ఆ ఎక్స్రే తీసినప్పుడు ఆ వెలుగు బయటకు వస్తుంది. ఎక్స్రేకి తెలియదు లోపలికి వెలుగు ఎలా వెళ్ళిందో, మనకే తెలియదు వెలుగు ఎలా వెళ్ళిందో. ఆ తీసిన డాక్టర్కి లేదా ల్యాబ్ టెక్నీషియన్ తెలియదు ఆ వెలుగు ఎలా వెళ్ళిందో. అయితే వెలుగు ఎలా వెళ్ళిందో తెలిసిన వాడు ఒకడు ఉన్నాడు. ఆ వెలుగుని పంపించిన వాడు ఒకడు ఉన్నాడు. నువ్వు మొట్టమొదటిగా క్రియేట్ చేసినప్పుడు ఆయన ఆత్మ సారూప్యంలో అనగా థియోఫనీ సారూప్యంలో అనగా వెలుగు సారూప్యంలో ఆయన సృష్టించున్నాడు. కాబట్టి గమనించండి, ఇప్పుడు నువ్వు ఎలా ఉంటావు? నీ యొక్క థియోఫనీ లాగా. థియోఫనీ లాగా ఉండదు, నీవే థియోఫనీ లాగా ఉంటావు. రోజులో గతంలో చెప్పా, మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాం. కొన్నిసార్లు ఏం చేస్తామంటామంటే ప్రజలమైన మనము డైటింగ్లు చేస్తాము. రైట్? ఎందుకు డైటింగ్ చేస్తాం? మళ్ళీ మనం చూస్తున్నప్పుడు మనకి ఏమని అనిపిస్తుంది? కొన్నిసార్లు నేను లావుగా ఉన్నాను అనిపిస్తుంది. మనం డైటింగ్ చేస్తూ ఉంటాం. సన్నగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే లావు అవడం కోసం వాళ్ళు అన్ని తింటూ ఉంటారు. అయితే సమస్య ఏంటంటే డైటింగ్ చేసేవాళ్ళేమో సన్నబడరు, అన్ని తినేవాళ్ళేమో లావు అవ్వరు. ఏంటి సమస్య? లెట్ మీ టెల్ యు ద ఫ్యాక్ట్. నీ థియోఫనీ ఎలా ఉందో నువ్వు అలా ఉంటావు. ఒకవేళ దేవుడిని థియోఫనీ సన్నగా కానీ చేస్తే నువ్వు ఏం తిన్నా లావు. ఒకవేళ థియోఫనీగా లావుగా ఉన్నట్లయితే నువ్వు ఏమి తినకపోయినా కూడా లావుగానే ఉంటావు. సో కాబట్టి మీరు తిన్నా తిరగకపోయినా ప్రార్థనలో ఉండండి. సో మీకు కావాల్సింది ఈ శరీరానికి ఎలాంటి ఆహారాన్ని పంపిస్తున్నామో దానికన్నా ప్రాముఖ్యమైనది ఆత్మ సంబంధమైన ఆహారం. స్పిరిచువల్ ఫుడ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది న్యాచురల్ ఫుడ్. ఆత్మీయమైన ఆహారము భూ సంబంధమైన ఆహారం కన్నా ఎంతో ప్రాముఖ్యమైనది. సో నువ్వు ఆత్మీయమైన ఆహారం తీసుకుంటున్నప్పుడు ఈ శరీరం గురించి ఆలోచించాల్సిన అవసరం నీకు కలిగలేదు. ఎందుకంటే ఈ శరీరం అన్నది బయటికి సంబంధించింది, ఆత్మ అన్నది లోపలికి సంబంధించింది. నువ్వు లోపల గురించి ఆలోచించినప్పుడు బయటిది ఆటోమేటిక్ గా దాని యొక్క కేర్ నీ లోపలికి తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి నువ్వు దేని గురించి ఆలోచన చేయాలి? ఈ లోపల ఉన్న భాగం గురించి ఆలోచన చేయాలి. లెట్ మీ టెల్ యు, there is a place where we will be young forever. చాలా మందికి ఒక సమస్య ఉంది. నన్ను కూడా చెప్పని బహుశా నాకే తగులుతాను చెప్పండి. మాకు 2 వారాలు కొడుకు పుట్టి. ఇప్పుడు నా కొడుకుని కానీ ఎత్తుకొని బయటకు వస్తే ఎవరు నా కొడుకు అనుకోరండి, తెలుసా మీకు? ఎందుకని? ఇటు పక్కన తెల్లబడింది, ఇటు పక్కన తెల్లబడింది, సగం ఇక్కడి నుంచి రాలిపడింది. ఇప్పుడు చూసేవాళ్ళు ఏమనుకుంటారు నేను ఎత్తుకుంటే? Nobody thinks that I am father of my son because they will see my grey hair, they will see my bald head, but it doesn't change anything. అయితే దేని మార్చలేదు. ఇప్పుడు నేను నా కొడుకు పుట్టాడు కదా అని నేను వయసు తగ్గించుకోగలనా? ఇప్పుడు నేను ఇక్కడ తలకి రంగేసేసుకుంటే ఎలా ఉంటుంది? బాగుంటుందా? I may color myself to my hair, but I can't bring back my age. But there is a time, there is a place I'll bring back my body.
Not myself. I cannot bring my body. But one is there who created me. He will bring back my body again. అయితే నా యొక్క శరీరము వెనక్కి తిరిగి తెచ్చుకోలేనండి. నా యొక్క వయసుని నేను మళ్ళీ వెనక్కి తెచ్చుకోలేను. అయితే ఒక స్థలం ఉన్నది, ఒక సమయం ఉన్నది. నన్ను సృష్టించిన వాడు మళ్ళీ నాకు ఎవరు ప్రాయం ఇవ్వగలుగుతాడు. కాబట్టి ఇప్పుడు నేను నా దృష్టి ఎక్కడ పెట్టాలి? చూడండి, ఈ రంగేయటం వల్ల నా వయసు తగ్గిపోదు, రైట్? ఇప్పుడు ఒక బిగ్మెంట్కి ఒక స్థలం మీద బాగా కనిపిస్తుంది, ఏమన్నా ఉపయోగం ఉండదా? నో సార్. అయితే ఇంకో సంగతి చెప్పనా, ఈ తెల్ల చుట్టు నాకు ఎవరు ఇచ్చారు తెలుసా? ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు నేను ఏం కోరుకుంటానంటే, దేవుడు నాకు ఏమి ఇచ్చాడు, నాకు అదే కావాలి. ఇంకోటి చెప్పనా, ఈ తల మీద నా ప్రతి వెంట్రుకలు అది చేసినా కూడా ఇష్టమే. మీకు తెలుసో తెలీదో, ఇదే అంకమ్మ నగరు ఆ పక్కన నేచగ్రహారంలో నేను చేసిన హెయిర్ స్టైల్స్ ఎవరు చేసినాడు ఇక్కడ. ఈరోజు నన్ను చూస్తున్నారు, సోదరా ఏమైంది జుట్టు అంటున్నారు. ఏం చెప్పమంటారు? నేను ఒక మాట చెప్తున్నా, అసలు జుట్టు గురించి ఆలోచించే టైమే నాకు లేదు. ఇంకోటి చెప్పనా, ఒకవేళ నాకు జుట్టు ఉన్నట్లయితే నా శ్రద్ధ ఇంకా దాని మీద ఉండదేమో. దేవుడు తెలుసు నాకు ఏది శ్రద్ధ ఉన్నదో, ఏది తీసేసి ఆ శ్రద్ధ తగ్గు దేవుడు తెలుసు. కాబట్టి మన జీవితంలో కూడా మనకి ఏదైతే శ్రద్ధ ఎక్కువ కలిగి ఉన్నామో గమనించండి, గుర్తుపెట్టుకోండి. నువ్వు దేనైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో దాన్ని దేవుడి దగ్గర తీసేస్తాడు. వాక్యము కన్నా నువ్వు ఎక్కువగా దేన్ని ప్రేమించొద్దు, క్రీస్తు కన్నా నువ్వు ఎక్కువగా దేన్ని ప్రేమించొద్దు. గమనించండి, లెట్ మీ టెల్ యు యంగ్ పీపుల్, ఎవరు మీకు అందరూ ఒక మాట చెప్పండి. డోంట్ గివ్ మచ్ టైమ్ టు యువర్ మిర్రర్. మీ ఇంట్లో ఉన్న అద్దానికి మీరు ఎక్కువ సమయం ఇవ్వద్దు. ఎందుకని? వన్ డే యూ విల్ లాస్ యువర్ బ్యూటీ. దెన్ వాట్ యూ డూ? అప్పుడు నువ్వేం చేస్తావు? నేను అప్పుడు అలాగే ఉన్నాను, ఇప్పుడు ఇలా ఉన్నాను అనుకోవడం ఎందుకు? దానికి ఒక మాట చెప్పనా, అద్దం దగ్గరికి గడిపే సమయాన్ని నీ ముందు నాకు అద్దం ఉన్నది, ఆ అద్దం పేరు బైబిల్. నువ్వు ఆ బైబిల్తో గడుపు. ఇంకో సంగతి చెప్పనా, మోషే 40 దినములు ఉపవాసం ఉండి కొండ మీద ఉండి 40 దినముల తర్వాత కింద దిగిన తర్వాత అక్కడ ఎలా ఉండదంటే మోషే ముఖచర్మం ప్రకాశించదు. He never used any fair and lovely. He never used any fairness cream or any handsome cream. But you know, his face was glowing just like that. What happened there? He was with the God. He was with the word of God. He is in the presence of the word. He is in the presence of the God. దేవుడి యొక్క వాక్యంతో, దేవుడి యొక్క సన్నిధిలో 40 రోజులు మోసే ఉన్నాడు. Let me tell you one other thing. He never ate anything. He never drank anything for 40 days. Still he is looking handsome. 40 రోజులు మోషే ఏమి తినలేదంటే కొండ మీద ఏమి తాగలేదు. అయినప్పటికీ మోషే కిందకు వచ్చాక అంతకుముందు కన్నా ఇంకా ఎక్కువ అందంగా ఉన్నాడు. మోషే ముఖచర్మం ఇంకా ప్రకాశిస్తున్నది. How can it be possible? It can be possible if you are in the presence of God. దేవుని యొక్క వాక్యంలో నీవు ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది. అయితే మనం ఏం చేస్తామంటే, ఈరోజు చూడండి, ఇళ్లలో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం మనం వింటా ఉంటాం. సంఘం రాలేని పరిస్థితుల్లో ఇంట్లో ఉన్నప్పుడు దేవుడి యొక్క వాక్యం మనం వింటా ఉంటాం. ఎలా వింటామో తెలుసా? ప్లే చేస్తాము, ప్లే అవుతా ఉంటుంది. లెట్ మీ టెల్ యూ, దాన్ని పాస్ చేస్తాం, మన పనులన్నీ చేసుకుంటాం, మళ్ళీ వచ్చి కూర్చుంటాం. లెట్ మీ టెల్ యూ, అది ప్లే అవుతూ ఉంటుంది. మనం కిచెన్లోకి వెళ్ళి పని చేసుకుంటూ ఉంటాం, లేదంటే బట్టలు వాషింగ్ చేస్తూ ఉంటాము, మిగిలినంత ఫోన్ మాట్లాడుతూ ఉంటాం, అది ప్లే అవుతూనే ఉంటుంది. ఎలాగ మనం మార్చబడతాం అలా ఉంటే? మోషే దేవుడు యొక్క వాక్యమై ఉండగా దేవుడిచ్చిన సూచనకి ఎలా చేతపట్టుకొని ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు మోషేను చూసి ఎర్ర సముద్రం లేచి నిలబడింది 14 అడుగులు. మోషే వెళ్ళిపోయినందుకు అలాగే ఉన్నది. వాక్యం నేర్కొచ్చాక అలాగే ఉండాలి. వాక్యం యొక్క శక్తి నేర్కొచ్చాక అలాగే ఉండాలి. దేవుని యొక్క వరం నేర్కొచ్చాక అలాగే ఉండాలి. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అలాగే ఉండాలి. అది వచ్చిన దగ్గర నుంచి ఆ ఆత్మ నిన్ను దాటిల్లిపోయేంత వరకు నువ్వు ఒకే విధమైన గౌరవం ఇవ్వాలి. నువ్వు ఇంట్లో ఉండు, బయట ఉండు, వీధిలో ఉండు, బజార్లో ఉండు, ప్రయాణంలో ఉండు, ఎక్కడ ఉన్నా వాక్యం వినేటప్పుడు నువ్వు ఒకే రకమైన శ్రద్ధ కలిగి ఉండాలి. Praise the Lord. Amen. The first heaven and earth will pass away. మొట్టమొదటి భూమి, మొట్టమొదటి ఆకాశము గతించిపోయినను. There will be a new heaven and earth with no sea. అక్కడ సముద్రం ఎగలేదు, కొత్త భూమి, కొత్త ఆకాశం వచ్చింది. అక్కడ నువ్వు ఎలా ఉంటావు? There is a place where we will be young forever. Forever.
forever. There is no time for eternity. There is no beginning of eternity. There is no ending of eternity. But there is a beginning for hell. There is an ending for hell. There is a beginning for human body. There is an ending for human body. చూడండి, పాతాళానికి ఒక ప్రారంభం ఉన్నది, పాతాళానికి ఒక ముగింపు ఉన్నది. మానవునికి ఒక ప్రారంభం ఉన్నది, మానవునికి ఒక ముగింపు ఉన్నది. అయితే నిత్యత్వానికి ఒక ప్రారంభం లేదు, నిత్యత్వానికి ఒక ముగింపు లేదు. కాబట్టి గమనించండి, మానవుడు చనిపోయినప్పుడు ఇదిగో పుట్టిన తేదీ, ఇది చనిపోయిన తేదీ. There will be a birth date, there will be a death date. See? But there is no birth date and there is no death date or end date for the eternity. అయితే నిత్యత్వానికి ఒక ప్రారంభము, ఒక ముగింపు అన్నది లేదు. నువ్వు ఎక్కడ ఉంటావు యవనస్తుడిగా? Forever and the eternity. Young forever. Will be young forever. ఎలా నువ్వు ఉంటావంటే నిత్యము యవనస్తుడిగా అక్కడ నీవు ఉంటావు. Praise the Lord. Hallelujah. Who is Melchizedek అన్న ఒక వర్తమానంలో మన బాస్ ఇక్కడ ముగించుకుందాం. Who is this Melchizedek? ఈ మెల్కిసెదెక్ ఎవరు అన్న వర్తమానం ప్రవర్తించినాడు. We don't hear of Melchizedek again. ఆదికాండం 14వ అధ్యాయంలో మనం మెల్కిసెదెక్ గురించి ఉన్నాం. We heard about Melchizedek in Genesis chapter 14. Thereafter we never saw him in all Bible, but you can see him again in the book of Hebrews chapter 6, last verse, and chapter 7, Hebrews. Then you may not find again. ఆదికాండం 14వ అధ్యాయంలో మనం మొట్టమొదటిసారిగా మెల్కిసెదెకును చూస్తాము. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చివరి వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం మళ్ళీ మనం చూస్తాము. ఆ తర్వాత మనం ఆయన ఎక్కడ చూడము. అయితే గమనించండి, we don't hear of Melchizedek again because he became Jesus Christ. Praise the Lord. Who is Melchizedek? Jesus Christ. Melchizedek became Jesus Christ. Hallelujah. మెల్కిసెదెక్ ఎవరంటే మళ్ళీ ఎందుకు కనబడలేదంటే ఈ మెల్కిసెదెక్ యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తుగా మారిన తర్వాత మళ్ళీ మెల్కిసెదెక్ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి అది మళ్ళీ మెల్కిసెదెక్ అవ్వలేదు. అది గమనించండి, ఇక్కడ మాట చెప్పండి. In that form he knew all things but we don't understand it because we have never become the word. ఆయన మెల్కిసెదెకుగా ఉన్నప్పుడు ఆయన సమస్తము తెలుసు, మనకి తెలియదు. ఎందుకని తెలియదంటే మనం ఇంకా కూడా పరిపూర్ణమైన వాక్యంగా మారలేదు కదా. Because we have never become the word. మనం ఇంకా వాక్యం అయి ఉండలేదు కాబట్టి మనకు ఆ సంగతి తెలియదు. We just become flesh man to be tempted. ఇప్పుడు మనం ఏం చేసాము? We were in him before the foundation of the world as a spirit form, as a theophany form, but now we are in the flesh form. మనము జగత్తుకి పునాది వేయబడటానికన్నా ముందుగా ఎలా ఉన్నాము? ఆయనలో ఉన్నాము. ఆయనలో ఉన్న తర్వాత దేవుడు మనల్ని ఆత్మస్వరూపులుగా సృష్టించున్నాడు. అప్పుడు మనం ఆత్మగా ఉన్నాము. ఆత్మగా ఉన్నప్పుడు నీకు ఈ సంగతులు తెలియలా. అయితే నువ్వు ఈ శోధించబడేదానికి ఈ స్థితిలోకి నువ్వు వచ్చున్నావు. ఈ స్థితిలోకి నువ్వు వచ్చిన తర్వాత నీకు ఆ సంగతులు మొత్తం తెలియవు. యు ఆర్ ఇన్ ఏ స్పిరిచువల్ అమ్నీషియా. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఆత్మీయమైన మధ్యమరుపులో ఉన్న కారణం చేత అవి నీకు తెలియవు. ఈ శరీరము శోధన నిమిత్తము నీకు ఇవ్వబడినది. In order to stand temptation. ఎందుకు ఈ శరీరం ఇవ్వబడింది? శోధన నిమిత్తం. ఆ శోధనని తట్టుకొని నువ్వు నిలబడే నిమిత్తం నీకు ఈ శరీరం ఇవ్వబడింది. Praise the Lord. You had to bypass the theophany. నువ్వు ఈ శరీరంలోకి రావాలంటే, నువ్వు దేవుడి దగ్గర నుంచి ఈ శరీరంలోకి రావాలంటే నువ్వు ఆ థియోఫనీ యొక్క స్థితిని దాటుకొని ఇక్కడికి రావాలి. నువ్వు మళ్ళా దేవుడి దగ్గర రావాలంటే థియోఫనీ ద్వారా దేవుడి దగ్గరికి పోవాలి. సో ఇప్పుడు నువ్వేం చేసావు? ఆ థియోఫనీ యొక్క స్థితిని దాటి నువ్వు కిందకు వచ్చినావు. బట్ వెన్ వీ డై దేర్ ఇస్ ఎ బాడీ వెయిటింగ్. అయితే నువ్వు ఆ థియోఫనీ దాటి యువతలకు వచ్చిన తర్వాత ఈ భూమి మీద ఈ శరీరం నువ్వు కలిగి ఉంది. ఈ శోధన తట్టుకొని ఈ శోధన జయించి నువ్వు మళ్ళా తిరిగి మరణించిన తర్వాత నీ కొరకు ఒక శరీరము ఎదురు చూస్తా ఉంటుంది. ఏ శరీరము? ద థియోఫనీ, ద వర్డ్ బాడీ. ఏ శరీరం అది? వాక్య శరీరం అని. వాక్యం నీ కొరకు ఎదురు చూస్తా ఉంది. Which can appear and disappear. Praise the Lord. Which can appear and disappear. అయితే ఈ థియోఫనీ ఎలా ఉంటుంది? అది ఇక్కడ కనిపిస్తుంది, మాయమైపోతుంది. అక్కడ కనిపిస్తుంది, అక్కడ మాయమైపోతుంది. Praise the Lord. The same thing was happened when Jesus died. When he raised from the dead, the same thing was happened. You know that? యేసుక్రీస్తు మరణించి పాతి పెట్టబడిన తర్వాత, ఆయన తిరిగి లేచిన తర్వాత అదే సంగతులు జరిగింది. ఆయన సమాధులు, ఆయన పెద్దగా కేకపెట్టినప్పుడు సమాధులు బద్దలైంది. అనేక మంది పరిశుద్ధులు సమాధుల నుంచి పైకి లేచారు. వాళ్ళు ఏ శరీరం కలిగి పైకి లేచారు? థియోఫనీలో పైకి లేచారు. వాళ్ళు అక్కడ ఉన్న ఊళ్ళో ఉన్న అనేక మందికి 40 రోజులు కనిపించారు.
They are here on this earth for 40 days. 40 దినములు అంటే పెంతెకోస్తు డే. ఆ పెంతెకోస్తు దినం వరకు వారంతా అక్కడే ఉన్నారు. Praise the Lord. Amen. గమనించండి, వాళ్ళు ఏమవుతున్నారు చూడండి, యేసుక్రీస్తు వాళ్ళతో మాట్లాడుతున్నారు. Have you seen that? When they are going to a village, there were two of his disciples was there. Jesus was with them. ఆ ఇద్దరు యేసుక్రీస్తు గురించి మాట్లాడకుండా వాళ్ళ మార్గంలోకి వెళ్తున్నారు, ఎమ్మాయి గ్రామంలోకి. They are going to Emmaus. There were 2 disciples of Jesus Christ there. యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఇద్దరు అక్కడ ఉన్నారు. యేసుక్రీస్తు వాళ్ళతో మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వాళ్ళతో పాటు అక్కడికి వెళ్ళాడు. వాళ్ళ ఇంట్లో కూర్చున్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. When Jesus started breaking the bread and he disappeared. యేసుక్రీస్తు వారికి రొట్టె విరుస్తూ ఉన్నప్పుడు, ఆ రొట్టె విరిచే విధానం చూసినప్పుడు ఆ శిష్యులు ఇలాగే చూస్తూ ఉండగా యేసుక్రీస్తు వారి మధ్య నుంచి అదృశ్యమై ఉన్నాడు. ఎలాగా? డిసపియర్. ఎందుకని? ఈజ్ ఇన్ ద బాడీ ఆఫ్ థియోఫనీ. ఆయన ఒక థియోఫనీ శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆయన వారికి కనబడకుండా అదృశ్యమై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సో నీవు కూడా థియోఫనీలోకి వచ్చినట్లయితే నువ్వే కార్యం చేయగలుగుతావు. Amen. When the body receives God's spirit, the immortal life inside you puts the body in subjection to God. Gavrishan, when the body receives God's spirit, ఈ యొక్క శరీరము ఎప్పుడైతే దేవుడు యొక్క ఆత్మను తీసుకున్నదో, the immortal life, not mortal, immortal. అంటే ఇక్కడ ఏంటి? ఈ శరీరానికి మరణం లేదు. ఏ శరీరముకి? Not this body, we have another body. When this body was dissolved, we have another body. So that body is an immortal body. That body has immortal life. ఆ శరీరానికి మరణమించని ఒక శక్తి కలిగి ఉన్నది. మరణము లేని శరీరం అది కలిగి ఉన్నది. ఇప్పుడు నువ్వేం చేసావు? మరణించిన తర్వాత ఈ శరీరం నుంచి నువ్వు ఆ శరీరంలోకి వెళ్ళిపోబడ్డావు. అది ఎక్కడ ఉన్నది? ఆ యొక్క శరీరము లోపల. ద ఇమ్మోర్టల్ లైఫ్ ఇన్సైడ్ యూ. ఈ శరీరంలో ఈ నిత్యమైనది ఎక్కడ కలిగి ఉన్నది? ఆల్రెడీ లోపల కలిగి ఉన్నావు. ఈ బాడీ వెళ్ళిపోగానే ఈ లోపల కలిగి ఉన్నది ఏదైతే ఇమ్మోర్టల్ లైఫ్ ఉన్నదో ఇది ఆ లోపలికి వెళ్తున్నది. అది తీసుకొని నువ్వు పరలోకానికి వెళ్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యువర్ సోల్ కెన్ బి సేవ్డ్ బట్ దిస్ ఓల్డ్ బాడీ బిలాంగ్స్ టు సాతాన్ అగైన్. ఏంటంటే ఈ శరీరం కాపాడబడుతుందా? ఆత్మ కాపాడబడుతుందా? యువర్ సోల్ కెన్ బి సేవ్డ్. నీ యొక్క ఆత్మ రక్షించబడుతుంది కానీ బట్ దిస్ ఓల్డ్ బాడీ బిలాంగ్స్ టు సాతాన్. ఈ శరీరము, ఈ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరం ఎవరిదంటే సాతాన్. సో వాడు ఏం చేస్తాడు? సాతాన్ విల్ క్రష్ ది బాడీ. వాడిని శరీరాన్ని వెళ్ళిపోయిన చెత్త కొడతాడు, గందరగోళం చేస్తాడు, పురుగులు పంపిస్తాడు, నీ శరీరం తినేస్తాడు, నేను మట్టిలో కలిసిపోయినా కూడా ఊరుకోడు. సెండ్ ఇట్ బ్యాక్ ఫర్ బర్గ్స్. వాడు పురుగులకి నీ శరీరం పడేస్తాడు. ఆఫ్ ది ఎర్త్ టు ఈట్ ఇట్. భూమి మీద దాన్ని పడేసి భూమిలో ఉన్న పురుగులు మొత్తం వచ్చి నీ శరీరం తినేంత వరకు నీ శరీరం తొక్కుతాడు. బట్ సాతాన్ కెన్ నెవర్ టచ్ దట్ సోల్. Amen. It's a God's treasure. Hallelujah. So let me ask one question. Where is the God's treasure today? వాడు ఏం చేస్తాడు? నీ ఆత్మని ఏమి చేయలేడు. నీ ఆత్మ దేవుడు రక్షించుకుంటాడు. ఈ శరీరము వాడికి కావాలి. ఈ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరం తీసుకొని వాడి కింద వేస్తాడు, తొక్కుతాడు, సమాధిలో పెడతాడు. దాన్ని అవసరమైతే పూజ కూడా చేస్తాడు. ఆ శరీరానికి వాడు ఏం కావాలో మొత్తం అని చేస్తాడు. లాస్ట్ తీసుకెళ్ళి పురుగులు పడేస్తాడు. నీ శరీరం అక్కడ పడేసి అది శిథిలం అయిపోయాక భూమిలో కలిసిపోయాక వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే దానికన్నా ముందుగానే దేవుడు నువ్వు చనిపోగానే నీ శరీరమును నీ ఆత్మను వేరు చేశాడు. ఈ ఆత్మని సాతాను ముట్టుకోలేడు. ఎందుకని? అది దేవుడు యొక్క ఆస్తి ఉన్నది. That is a treasure of God. So where is the treasure of God today? It is in me. ఈరోజు దేవుడు యొక్క ఆ యొక్క సంపద, ఆయన యొక్క ఆస్తి ఎక్కడ ఉందంటే అది నా లోపల ఉన్నది, అది నీ లోపల ఉన్నది, అది మీ లోపల ఉన్నది. ఎక్కడి నుంచి వచ్చింది? అది ఫ్రమ్ ది హెవెన్. అది ఎక్కడికి వెళ్ళాలి? టు ది హెవెన్. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ ది ఎటర్నిటీ. ఎక్కడికి వెళ్తుంది? టు ది ఎటర్నిటీ. సో ఈ జర్నీ ఏంటంటే we have an actual experience. We came here to have an actual experience. ఈ భూమి మీద ఎందుకు వచ్చామంటే ఒక భూ సంబంధమైన వ్యక్తిగత అనుభవం కలిగి ఉంటానికి ఇక్కడికి వచ్చున్నాను. సో ఇప్పుడు దేవుడు యొక్క ఆస్తి ఎక్కడ ఉన్నది? దేవుడు యొక్క ఆస్తి రావాప్పుడు ఉన్నాడు. అసలు ఎవరు ఎలా ఉన్నాము? ఎలా ఉంటాం అసలు? అంత గొప్ప శక్తిని దేవుడు మనకి ఇచ్చున్నాడు. దాన్ని మన లోపల మనం కలిగి ఉన్నాం.
కాబట్టి మనం ఎంత ధైర్యంగా ఉండాలి. నేను దాటిపోతాను. కాబట్టి గమనించు, ఈ గుడారం శిథిలమైపోతే మనకు ఒక గుడారం ఉంది. ఈ గుడారం పాడైపోతే మనకు ఒక గుడారం ఉంది. ఈ గుడారము భూ సంబంధంగా ఇక్కడ పడిపోయినప్పుడు మన లోపల ఉన్న ఆత్మ దేవుడికి సంబంధించింది కనుక అది దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆదికాండం 1:26లో 1:27లో దేవుడు మనల్ని ఆత్మస్వరూపంగా సృష్టించాడు. ఆ ఆత్మ వెలుగై ఉన్నది. కాబట్టి ఈ శరీరంలో మరణం వచ్చినప్పుడు ఆ ఆత్మ వేరైపోతుంది, శరీరం వేరైపోతుంది. శరీరము చీకటి, ఫ్లెష్ ఇస్ డార్క్, స్పిరిట్ ఇస్ లైట్. కాబట్టి ఆత్మ వెలుగు, కాబట్టి ఆత్మ ఇక్కడి నుంచి వేరైపోయింది. అయితే ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఇట్ విల్ గో టు పారడైస్. దేర్ యూ హ్యావ్ ఎ బాడీ, యూ హ్యావ్ ఎ స్పెషల్ బాడీ, వీ కాల్ ఇట్ థియోఫనీ. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? అది పరదేశంలోకి వెళ్తుంది. పరదేశంలో ఉంటుంది. పరదేశంలో ఎలా ఉంటుంది? అది ఒక శరీరం కలిగి ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ ఎ గ్లోరిఫైడ్ బాడీ, బట్ ఇట్స్ ఎ థియోఫనీ బాడీ. అది మహిమా శరీరం కాదండి, అది వాక్యపు శరీరము. ఆ వాక్యపు శరీరం యొక్క స్వరూపంలో అక్కడ మారుతా ఉన్నాం. మోషే ఎటువంటి శరీరం కలిగి ఉన్నాడు? థియోఫనీ. ఏలీ ఎటువంటి శరీరం కలిగి ఉన్నాడు? థియోఫనీ. సమయలు ఎటువంటి శరీరం కలిగి పైకి వచ్చాడు? థియోఫనీ. మన లోపల ఎటువంటి శరీరం ఉన్నది? మనకి ఎటువంటి శరీరం ఉన్నది? థియోఫనీ. ప్రవక్త అంటున్నాడు అది ప్రవక్తలకి మాత్రమే కాదు, ప్రతి ఒక్క విశ్వాసికి ఆ శరీరం ఉన్నది. కాబట్టి ఈ రోజు నాకు ఒక ధైర్యం ఉన్నది, నాకు ఒక భరోసా ఉన్నది. ఏంటో భరోసా అంటే ఐ హ్యావ్ అన్ హెవెన్లీ బాడీ. వన్ బాడీ ఈస్ వెయిటింగ్ ఫర్ మీ, బట్ దట్ బాడీ కెనాట్ కాల్ మీ. నాకు ఒక శరీరం ఉన్నది, అయితే ఆ శరీరం నన్ను పిలవలేదు. ఆ శరీరంలోకి వెళ్ళమని ఒకటి పిలవాలి. రైట్? ఆ స్వరం ఎవరిది? ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు లేకుండా మనం ఎక్కడికి పోలేము. యేసుక్రీస్తు చెప్పకుండా మనం ఏ పని చేయలేము. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, ఈ గుడారం పోయినా నాకు ఒక గుడారం ఉన్నది. అది మనకి ధైర్యాన్ని కాదు, భయాన్ని కూడా ఇవ్వాలి. ధైర్యాన్ని కాదు, భయాన్ని కూడా ఇవ్వాలి. ఏంటో భయము? ఒకవేళ నేను సరిగా లేకపోతే ఆ శరీరము నాది కాదు. ఒకవేళ వాక్య క్రమంలో లేకపోతే నేను దాదాపు పోలేదు. నీకు ఒక భయం ఉండాలి. ఏ భయము? వాక్య సంబంధించిన భయం ఉండాలి. యు మస్ట్ ఫియర్ గాడ్, నాట్ టు ఫియర్ ఎనీ అదర్ పాస్టర్స్. ఈరోజు చూడండి, కొన్ని సంఘాలు నేను చెప్తా ఉంటే తరచుగా ఒక మాట అంటా ఉంటారు వచ్చి, పాస్టర్ గారు వర్తమాన సంఘాలు అయి ఉండి బంగారం పెట్టుకోవడం చర్చలు అంటారు వచ్చి, మీ సంఘంలో బంగారం తీయమని చెప్పరా? ఎస్ సార్ చెప్తాను. ఆయన బంగారం పెట్టుకుంటారు? ఎస్ సార్ పెట్టుకుంటారు. సో వాట్? అదేంటండి అది? చెప్పరా? చెప్తాను. మా చర్చిలో అనుకోండి, మా పాస్టర్ గారిని మాకు భలే భయం అండి. పాస్టర్ గారు కనిపిస్తే మేము బంగారం తీసేస్తాం. ఎవరికి భయపడ్డారు? నేను ఎప్పుడు చెప్తా, పాలు గారికి భయపడ్డారు, నరకానికి పోతారు. ఎవరికి భయపడాల్సింది? దేవుడికి భయపడాలి. పాస్టర్ గారు ఏమని అనుకుంటారేమని చేయలేదు. దేవుడు ఏమనుకుంటాడు, దేవుడు ఏమన్నాడు, నేను ఎలాగున్నాను అదే నాకు కావాలి. నా పని ఏంటి ఇక్కడ? ఐఆమ్ హియర్ టు ఎక్స్ప్లెయినింగ్ యూ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఇక్కడ నేనేం చేయాలి? దేవుడి యొక్క వాక్యాన్ని నేను మీకు వివరించాలి. సో దేవుడు మీతో మాట్లాడాలి. నేను చెప్పినప్పుడు మీరు తీయటం కాదండి, మీరు చేయటం కాదండి, ఇది నాకు దేవుడు చెప్పాడని చేయాలి. అది మనకు కావాల్సింది. దట్స్ వాట్ యూ నీడ్ టుడే. దట్స్ వాట్ వీ వాంట్ ఎవ్రీ డే. అది ఈరోజు నాకు కావాలి, అదే ప్రతిదినం నాకు కావాలి. ఎవరో చెప్పారు, ఎవరో భయపడతారని చేస్తే అది దేవుని వాక్యమే కాదండి. కొంతమంది చెప్తారు మా పాస్టర్ గారు ఒప్పుకోదు, ఎలా ఉండకూడదు, అలా ఉండకూడదు. పాస్టర్ గారు కాదు బైబిల్ ఒప్పుకోదు, పాస్టర్ గారు కాదు యేసుక్రీస్తు ఒప్పుకోడు, పాస్టర్ గారు కాదు దేవుడు ఒప్పుకోడు, పాస్టర్ గారు కాదు వర్తమానం ఒప్పుకోడు. అది మనం చెప్పాల్సిన పద్ధతి. ఈ రోజు మనము పాస్టర్లను చూపించి సంఘాన్ని భయపెడతాం, పాస్టర్లను చూపించి విశ్వాసం మార్చాలని ప్రయత్నం చేస్తాం. అది కాదండి. వాక్యం చూపించి మనం మార్చాలా, బైబిల్ చూపించి మనం మార్చాలా, వర్తమానం చూపించి మనం మార్చాలా, లేఖనం చూపించి మనం మార్చాలా. దేవుడి యొక్క ప్రవక్త మనకి ఏం తెలియజేశాడో దాన్ని బట్టి మనం చెప్పి మనం మార్చాలి తప్పితే మానవుల్ని బలవంతంగా మనం మార్చలేం. ఒక తాగుబోతు మనం ఎలా మారుస్తాం? నువ్వు తాగద్దంటే వాళ్ళు తాగుతారండి. ఏం చేయాలి? ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి. దానివల్ల నష్టం ఏంటి? అది జరిగితే నీ శరీరానికి ఏమవుతుంది? నీ శరీరానికి ఏమైతే కుటుంబం ఏమవుతుంది? నువ్వు సంపాదించి మొత్తం నువ్వు తాగుతున్నావు, దానివల్ల కుటుంబం వచ్చి ఆదాయం పోయినది, నువ్వు ఖర్చు పెట్టేదే పెరిగిపోతుంది, అదే సమయంలో నీ శరీరం అనారోగ్య పాలవుతున్నది, నువ్వు పాడు చేసుకుంటున్నావు, నీ విలువ పోతుంది, గుర్తింపు పోతుంది, నీ మాటలు ఎవరు లక్ష్య పెట్టట్లా, నీకెవరు విలువ పెట్టాలా. ఇవన్నీ దాని యొక్క లక్షణాలండి.
నువ్వేం చేయాలంటే ఆ లక్షణాలు చెప్పినప్పుడు నిజంగా ఆ లోపల ఆ విత్తనం అనేది ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ సీడ్ ఇన్ యూ, దెన్ యూ విల్ లివ్ దట్. యూ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ దట్ వీక్నెస్. వాట్ మస్ట్ యూ డూ? యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్. నువ్వేం చేయాలంటే ఆ బలహీనతను వివరించాలి. చూడండి, ఈ కాల ప్రవక్త బాప్టిస్ట్ సేవకుడికి ఆదేశం తీసుకోగానే ఆయన బయటకు వచ్చిన తర్వాత ఏమనుకున్నాడంటే ప్రతి ఒక్కరిని బాప్టిస్ట్గా మార్చాలనుకున్నాడు. When he came out, he would like to change everyone to be a Baptist. Everyone. కొన్ని కాలం తర్వాత అతను తెలిసింది, ఇతను మార్చి కొంతకాలం అయ్యాక మళ్ళీ అతను అక్కడికి ఇక్కడికి వచ్చాక మళ్ళీ వీడు అంతకుముందు లాగా ఉంటున్నాడు. సో ఈయనకి అర్థమైంది, మార్చాల్సింది నేను కాదు, దేవుడు మార్చాలి. వయసులో ఇప్పుడు నేను కూడా ఇక్కడ బలవంతంగా మీరు కూర్చోబెట్టి నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు అలా ఉండకూడదు, అలా చేయి ఇలా చేయండి, మీరు నా ముందు నా కోసం చేస్తారు. రైట్? మీరు కొన్ని చర్చలు ఉన్నాయండి, మీరు ఇలాగుంటేనే ఇలా ఉండాలి సంఘం, లేదా మా సంఘానికి రావద్దు. అయితే యేసుక్రీస్తు సంఘంలో అందరికీ అనుమతి. యేసుక్రీస్తు సంఘంలో వేశ్యలు ఉన్నారు తెలుసా, దొంగలు ఉన్నారు లేరా, అబద్ధాలు ఉన్నారు లేరా, మోసం చేసే ఉన్నారు లేరా. మరి యేసుక్రీస్తు అందరూ పంపించేస్తే అసలు దేవుడు ఎవరి కోసం వచ్చారండి? He never said I came for good men, but he said I came for sinners. ఆయన ఎవరి కోసం వచ్చింది? పాపుల కోసం వచ్చారంటే నీతిమంతుల కొరకు రాలేదంట. మరి ఆయన నీతిమంతుల కొరకు రాలేదన్నప్పుడు ఇప్పుడు నేను ఎవరి కోసం వచ్చినట్టు? I was appointed as a servant of God. But this is not my church. You must remember, you must keep that in your mind. This is not my church. Jesus said, I will build my church on this rock, on this revelation. Rock is nothing but revelation. He said, I will build my church on this rock. So who is building the church? He is building the church. Whose church is that? Jesus' church. On what? On what foundation he is building his church? On the rock. Rock is nothing but the revelation. యేసుక్రీస్తు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో అంటున్నాడు, నేను నా సంఘముని బండ మీద కట్టుదును. బండ అనగా ప్రత్యక్షత. ఆయన ప్రత్యక్షత మీద సంఘం కడతా అంటున్నాడు. కట్టేది ఎవరు? ఆయన. సంఘం ఎవరిది? ఆయన. మధ్య ఇప్పుడు ఏమవ్వండి, ఐ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క సేవకుడిగా ఇక్కడ నియమించబడ్డా. సో ఐ హ్యావ్ మై డ్యూటీస్, ఐ హ్యావ్ మై రెస్పాన్సిబిలిటీస్. ఈ రెస్పాన్సిబిలిటీ ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యం ఏముందో నేను మీకు తెలియచేయాలి. See, when Joshua came into the scene, then you know what he did very fast. He took the law and he explained all law to the people. Joshua, మోషే తర్వాత యెహోషువ రంగం మీదకి వచ్చిన తర్వాత యెహోషువ చేసిన మొదటి పని ఏంటో తెలుసా? మోషే యొక్క ధర్మశాస్త్రం తీసుకొని ప్రజల మధ్య నుంచి ప్రతిరోజు దాన్ని చదివించడం బిగించేశారు. ఆ ధర్మశాస్త్రం పూర్తిగా ప్రజలకి తెలిసే త్వరగా చెప్పించాడు. ప్రజలు, what is the meaning of Joshua? Holy Spirit. యెహోషువ అనగా అర్థమైంది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఏం చేయాలా దాన్ని వివరించాలి. See, when Jesus is leaving us, he said, యేసుక్రీస్తు మనల్ని వదిలిపెట్టిపోతాను ఒక మాట అన్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. I will send my Holy Spirit. Father will send you Holy Spirit in my name. తండ్రి నా నామములో మీకు పరిశుద్ధాత్మ పంపిస్తాడు. What he will do? He will teach you what I said. ఆయన వచ్చి ఏం చేస్తారు? పరిశుద్ధాత్మ, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించాను, వాట్ ఐ కమాండెడ్ హీ విల్ టీచ్ యూ. నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ ఆయన వచ్చి మీకు బోధిస్తాడు. బోధిస్తాడా? మీతో చేయిస్తాడా? గమనించండి. ఈరోజు ఏం చేయాలా? సేవకుడు అనేవాడు చెప్పాలా, దాన్ని మొత్తం వివరించాలా, అది ఎలా ఉన్నదో ఉన్న వాక్యం ఉన్నట్టుగా చెప్పాలి. దానికి ఏం చేయాలి? దేవుడి సహాయం కావాలి, పని చేయాలి. నా సహాయం కాదండి. నా సహాయం ఎంతవరకు? నాకు లిమిటేషన్ ఉంటుంది. I should not cross my limits as a servant of God. But you know, God is there. He's omnipotent. He's omnipresent. He's a mighty God. సో ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, బలిష్ఠుడైన దేవుడై ఉన్నాడు. ఆయన రంగం మీదకి వచ్చి ఆయన కార్యములు చేస్తాడు. నాకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, ఆ లిమిటేషన్ దాటకూడదు. బట్ హీ కెన్ క్రాస్ ఎనీథింగ్ బికాస్ హీస్ ద క్రియేటర్. వీఆర్ హిస్ క్రియేషన్, హీస్ అవర్ క్రియేటర్. సో హీ కెన్ డూ ఎనీథింగ్ విత్ అస్. ఆయన మనతో ఏదైనా చేయగలడు, ఎందుకంటే మనం ఆయన యొక్క సృష్టి, ఆయన మన యొక్క సృష్టికర్త అయి ఉన్నాడు. కాబట్టి గమనించండి, మనం ఈ శరీరం వదిలిపెట్టి పోగానే మన కొరకు ఇంకొక శరీరం అయితే ఉన్నది. అయితే ఆ శరీరంలోకి వెళ్ళాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. యు మస్ట్ బి కాషియస్, యు మస్ట్ బి కేర్ఫుల్, యు మస్ట్ ఫాలో ది వర్డ్ ఆఫ్ గాడ్. See, you should not follow each and everything, but you should follow only the word of God. ఆ శరీరంలో నుంచి ఆ శరీరం లోపలికి వెళ్ళాలంటే నువ్వేం కలిగి ఉండాలంటే జాగ్రత్త కలిగి ఉండాలి.
ఒక రకమైన అన్నిటిని గమనించే ఒక స్వభావం నువ్వు కలిగి ఉండాలి. ఏదంటే అది నమ్మటం వెంబడించడం కాదండి. నువ్వేం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే వెంబడించావు. అప్పుడు మాత్రమే నువ్వు దాని లోపలికి వెళ్ళగలుగుతావు. ఎందుకంటే వాక్యమై ఉన్న దేవుడు వాక్యమైన శరీరం కలిగి ఉన్నాడు. ఏమే, నువ్వు వాక్యం నుంచి వచ్చావు కాబట్టి నువ్వు మళ్ళీ ఎక్కడికి వెళ్తావు? తిరిగి అదే వాక్యంలోకి వెళ్తావు. యూ విల్ గో బ్యాక్ టు దట్ సేమ్ థియోఫనీ వేర్ యూ కేమ్ ఫ్రమ్. నువ్వు వచ్చిన అదే థియోఫనీలో నువ్వు మళ్ళీ తిరిగి వెళ్తావు. కాబట్టి అది వాక్యమై ఉన్నది, ఆయన వాక్యమై ఉన్నాడు. అపోస్తలుడు బోధించాడు, నీ తండ్రి పరిశుద్ధుడు కనుక నీవును పరిశుద్ధుడిగా ఉండు. ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధిగా ఉండమంటున్నాడు. ఇది పరిశుద్ధంగానే ఉన్నది. నువ్వు దాని లోపలికి వెళ్ళాలంటే ఇప్పుడు మారాల్సింది మనం, వినాల్సింది మనము, జీవించాల్సింది మనం. కాబట్టి గమనించండి, ఇప్పుడు మన ఆత్మ కాపాడబడాలి. శరీరం వదిలిపెట్టిపోతాం కాబట్టి శరీరానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వద్దు, ఆత్మకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వద్దు. శరీరానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వద్దు, ఆత్మకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వద్దు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. మనమందరం ఒకసారి లేచి నిలబడదాము.